హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఆ లాస్ట్లో 30 seconds ప్రోమో ఏదైతే ఉందో, అబ్బాబాబాబా నా భూతో నా భవిష్యత్ మామూలుగా లేదు. మాట్లాడదాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎవ్రీ సండే ఎపిసోడ్ లాగా షార్ట్గా ఉండదు, కొద్దిగా లెంతీగానే ఉంటుంది. సో కొద్దిగా మీరు స్కిప్ చేయకుండా లైక్ చేసి చూస్తే మనం కూడా అన్ని పాయింట్లు చెప్తా. సో ఈరోజు యాక్చువల్గా ఫుల్ బిజీ ఉండే ఫ్యామిలీ ఇదంతా. సో చాలా అంటే చాలా ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి వేరే వాళ్ళు అంటే కంటెస్టెంట్ ఒక లవ్ స్టోరీ చెప్పాడు, దానికి ఆపోజిట్గా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన స్టోరీస్ ఎంతోమంది షేర్ చేశారు. ఏంటి బ్రో ఏం జరుగుతుందని నేను నిన్నే నా రివ్యూలో క్లియర్గా చెప్పాను. చాలామంది అది నిఖిల్ వర్షన్ విన్న తర్వాత అందరూ ఫీల్ అయింది ఏంటి, అబ్బా మా నిఖిల్ మా ఎక్స్ కలిసిపోవాలి, అసలు వాళ్ళు దేవుడు కలిపేయాలి అది అని చెప్పి. నేనేం చెప్పాను రివ్యూలో, ఒక సైడ్ స్టోరీ విన్నాము, ఇంకో సైడ్ ఏంటో మనకు తెలియదు. సో రెండు వైపులా సంతోషంగా ఉండేలా, ఇద్దరికి సంతోషకరంగా ఉండేటట్టు మంచి జరగాలని కోరుకుందాం అని చెప్పేసి మనకు తెలియదు. అదే ఒక సైడ్ ఏం చెప్పారు, ఇంకో సైడ్ మనం జడ్జి చేసి చెప్పలేం. సో అండ్ దాని మీద రియాక్ట్ అవ్వండి అంటే అది వాళ్ళది కదా, మనం దాని మీద ఎలా రియాక్ట్ అవుతాం. దానికి మనకి ఆవిడ డైరెక్ట్గా చెప్పినా ఆవిడ గేమ్లోకి వచ్చి చెప్పినా అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అవుతుంది, కానీ బయటది గేమ్ ఎలా అవుతుంది కాదు కదా. సో మనం దాని గురించి వద్దు. సో ఈవెన్ మన కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో బయటికి వెళ్ళి ఇంటర్వ్యూస్లో మాట్లాడింది మనం దాని గురించి చర్చించాం. ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి మాట్లాడిన తర్వాత ఆ పాయింట్స్ మనం చర్చిస్తాం, ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి. సో ఏదైనా నేనేం చెప్తానంటే, అదే ఒక సైడ్ స్టోరీ వినేసి ఎప్పుడు కూడా ఒక కోపం తెచ్చుకోవటం కానీ, లేదంటే ఒక జాలి తెచ్చుకోవటం కానీ, ఒక దయ తెచ్చుకోవటం కానీ చేయకూడదు. కాయిన్కి ఎప్పుడు 2 sides ఉంటాయి. మనకు ఒక సైడ్ తెలిసిద్ది, ఇంకో సైడ్ తెలియదు. తెలిసే అవకాశం ఉండి మనకు కరెక్ట్గా తెలిస్తే మనం దాని మీద రియాక్ట్ అవ్వచ్చు, కానీ తెలిసే అవకాశం లేకుండా చూపించినట్టుగా ఉంటే దాన్ని జడ్జి చేసేంత గొప్పలో మనం కాదు, అంటే నేను కాదు కాబట్టి. సో అదనమాట సంగతి. 2 నామినేషన్స్ చాలామంది దీని గురించి కూడా పింగ్ చేశారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా జరగబోతుంది ఏంటి, నిజంగా అలా జరిగిద్దా అని చెప్పి నేను నిన్నే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఇటు గురించి అప్డేట్స్ పోస్ట్ చేశాను. ఖచ్చితంగా ఇలా జరగబోతుంది, పాత కంటెస్టెంట్స్ వస్తున్నారు, రచ్చలు ఇచ్చిద్ది దుమ్ములు ఇచ్చిద్ది అని దానికి శాంపుల్ అయిన వదిలేడు. కానీ చెప్తున్నాను, ఇంతకు మించి అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మళ్ళీ అంటే ఇప్పుడు ఏదైతే మీరు ప్రోమోలో చూసారో తన వరకు మాత్రమే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయండి, మిగతా వాళ్ళకి మరీ అంత రేంజ్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేద్దా. ఇంకో కంటెస్టెంట్ ఉన్నారు మణికంఠ, ఆయన దగ్గర నుంచి కూడా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బట్ ఇక్కడ చాలామంది నన్ను అంటే ఒక 2-3 పింగ్ చేసింది ఏంటంటే, బాగా క్లోజ్గా బిగ్ బాస్ ఫాలో అయ్యేవాళ్ళు, నేను వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళని. వాళ్ళ డౌట్ ఏంటంటే ఎంతవరకు ఫెయిర్ అంటే, ఆల్రెడీ ఆ ప్రేక్షకులు వాళ్ళు రిజెక్ట్ చేశారు, రిజెక్ట్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళి గేమ్ చూసి వచ్చిన తర్వాత ఇది చేయటం ఎంతవరకు ఫెయిర్ అన్నది. సో ఇక్కడ ఫెయిర్ అన్ఫెయిర్ అంటే అది ఒక బిగ్ బాస్ కాన్సెప్ట్లో ఏదో పార్ట్గా తీసుకున్నారు కదా. సో దాన్ని మనం ఫెయిర్ అన్ఫెయిర్ అనే దానికన్నా వాళ్ళు లోపలికి వచ్చి చెప్పిన పాయింట్స్ మీదే జడ్జి చేస్తే బెటర్గా ఉంటుందేమో. ఎందుకంటే ఒక ట్విస్ట్ ఇద్దాం అనుకున్నారు, ఒక టర్న్ ఇద్దాం అనుకున్నారు, సంథింగ్ న్యూ. ఫస్ట్ టైం ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ ఒక ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి. సో నాకైతే అది ఒక ఎగ్జైటింగ్ అని కనిపించింది తప్పితే ఫెయిరా అన్ఫెయిరా అన్న ఇది రావట్లా. సో బట్ వీళ్ళ నామినేషన్స్ ఎలా ఉంటాయంటే, దీని గురించి కూడా అడిగారు అనమాట. వీళ్ళ నామినేషన్స్ ఎలా ఉంటాయంటే, మోస్ట్లీ వాళ్ళ మీద ఉన్న నెగిటివిటీ తీసుకోవడానికో, లేదంటే అంటే బయట వాళ్ళు కొద్దిగా పాజిటివ్ యాంగిల్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళదేం తప్పు లేదు అని చెప్పుకోవడానికో, వాళ్ళకి పెండింగ్ ఉండిపోయిన పాయింట్స్ని డిస్కస్ చేసి దాన్ని క్లోజర్ తెచ్చుకోవటమో, లేదంటే ఎవరైనా కంటెస్టెంట్ హౌస్లో వాళ్ళు ఉన్నప్పుడు ఒకలా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత చూస్తున్నప్పుడు వాళ్ళు ఒకలా ఉంటే దాన్ని ఏమంటారు ఆ మాస్క్ అన్వీల్ చేయటము, లేదంటే రైట్ ఏంటి రాంగ్ ఏంటి ప్రొజెక్ట్ చేయటము, దానికోసం వీళ్ళు వెళ్తారు. నవ్వు అవతల ఉన్న కంటెస్టెంట్స్ దాన్ని గట్టిగా డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళ పాయింట్ ఏంటి వాళ్ళదేంటని. ఈ పాయింట్లో అయితే నాకు అన్ఫేర్గా అనిపిస్తుంది. అంటే వీళ్ళు బయట నుంచి చూసినప్పుడు ఒకలాగా, లోపల నుంచి చూసినప్పుడు ఒకలాగా, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిద్దంటే, ఆడియన్స్కి కూడా తెలుసు, అరే ఈ పాయింట్ వీళ్ళకి డిసడ్వాంటేజ్ కదా, పాపం వాళ్ళు చూడలేదు కదా అని చెప్పి పాపం అని ఎప్పుడైనా ఒకటి వస్తుందంటే అది కొంచెం వాళ్ళకి అడ్వాంటేజ్గా మారిద్ది. ఏదైతే లిమిట్కి మించిన నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది ఆల్వేస్ దట్ టర్న్స్ ఇంటూ సింపతి. నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను అనమాట. సో ఆ రీచ్ వరకు రీచ్ అయితే మాత్రం అది ఎక్స్పోజింగ్గా ఉంటుంది, ఆ రీచ్ దాటితే మాత్రం అది సింపతిగా కన్వర్ట్ అయ్యింది, ఏంది ఇంత హార్ష్గా అన్న ఫీలింగ్ వస్తుంది. సో చూద్దాం, దీన్ని చూసిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. బట్ చెప్తున్నాను, ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, మీరు ఎవరికైతే కంటెస్టెంట్కి కనెక్ట్ అయ్యి ఉన్నారో, మీకు మాత్రం రేపు తేజ చెప్పినట్టు రోలర్ కోస్టర్ రోలే మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఎమోషన్స్తో మీరు ఫుల్ ఇదవుతారు అనమాట. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి ఎవరు నామినేట్ చేస్తారో ఏం తెలియదు. బట్ నాకు ఒక పాయింట్లో అన్ఫెయిర్ అనిపించేది ఏంటంటే, ఎవరైతే వస్తున్నారో వచ్చిన వాళ్ళందరూ పాత వాళ్ళని నామినేట్ చేస్తారు మ్యాక్స్ టు మ్యాక్స్. వైల్డ్ కార్డ్స్ని టచ్ చేయరు, ఎందుకంటే వీరందరూ ఎలిమినేట్ అయినప్పుడల్లా వీళ్ళే కదా ఉన్నారు. సో వైల్డ్ కార్డ్స్కి అన్ని పాయింట్స్ లేవు, అంత బాధ లేదు, వాళ్ళకి వీళ్ళతో అంత ర్యాపోను లేదు వాళ్ళ గురించి నామినేట్ చేయడానికి. వచ్చి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి మీరు నామినేట్ అవ్వట్లేదు కాబట్టి నామినేట్ చేస్తున్నాము అని చెప్పి ఒక టుమ్డీ నామినేషన్ చేస్తే మనం చెప్పలేం, కానీ అదర్వైజ్ మొత్తం వీళ్ళకే ఉంటుంది. ఇది బిగ్ బాస్ స్ట్రాటజీ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఒక 4 ఉన్నారు, నిఖిల్, యష్మి, పృథ్వీ అండ్ ప్రేరణ. వీళ్ళు 4 ఎప్పటి నుంచో ఎవరైనా ఒకళ్ళని ఎలిమినేట్ అవుతారు 11 వారాలు అయిపోయింది ఎలిమినేట్ అవుతారు. ఈవెన్ 4 నామినేట్ అయిన టైంలో కూడా 2 వారాలు అలా నామినేట్ అయ్యారు. యష్మి డేంజర్ జోన్కి వచ్చింది తప్పితే ఎలిమినేషన్ అవ్వాల. సో దాన్ని కన్సిడర్ చేసి వైల్డ్ కార్డ్స్ని కాపాడుకోవాలి అని బిగ్ బాస్ ప్లాన్ కూడా ఉండొచ్చు. అందుకని
పాత ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొస్తే వీళ్ళు ఎక్కువ మంది నామినేట్ అవుతారు. నామినేట్ అయితే అప్పుడు వైల్డ్ కార్డ్స్ కొద్దిగా సేవ్ అవ్వచ్చు. అంటే రాబోయే సీజన్స్ కోసం ఆలోచించి మళ్ళీ అంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు గమనిస్తే అంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చినా చివరికి ఒకళ్ళే మిగిలారు. ఆయన కూడా ఎలిమినేట్ అయిపోవాల్సిన కంటెస్టెంట్ మీకు బాగా గుర్తుంటే టికెట్ టు ఫినాలే గెలవటం వల్ల ఆయన సేవ్ అవుతాడు. ఆయన ప్లేస్లో గౌతమ్ ఎలిమినేట్ అవుతాడు. టాప్ బాటంలో ఉంటాడు గౌతమ్. సో గౌతమ్ ఎలిమినేట్ అవుతాడు మీకు గుర్తుంటే. సో అలా ఆయన సేవ్ అయ్యాడు. సో ఆ లెక్కన ఆలోచిస్తే నెక్స్ట్ సీజన్ నుంచి వైల్డ్ కార్డ్స్ రారు. ఇప్పుడు కూడా అవినాష్ బాటంలోకి వచ్చాడు. సో అలా ఆలోచించుకొని చూస్తే అవినాష్, టేస్టీ తేజ, నెక్స్ట్ రోహిణి వీళ్ళందరూ బాటంలోకి వస్తున్నారంటే వాళ్ళని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఒక పద్ధతిగా నామినేషన్ జరగాలి. అది వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి బిగ్ బాస్ అలా ఆలోచించి మరీ స్క్రిప్ట్ ఇచ్చి పంపించాడు. అన్నాం వీళ్ళని చేయండి, వీళ్ళని చేయండి అని చెప్పరు. కానీ బయట వీళ్ళు కూడా గమనించిన దాని ప్రకారం వీళ్ళు వస్తే వీళ్ళని చేస్తారు అన్న దాని మీద తెచ్చుంటారని నేను అనుకుంటున్నా. సో ఇదన్నమాట సంగతి. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా రేపు ఫస్ట్ ప్రోమో వచ్చిన తర్వాత ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరు నామినేట్ చేశారు అని చెప్పి నేను తెలుసుకొని సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీని గురించి మనం డీటెయిల్గా రేపు వీడియోలో చర్చించుకుందాం. ఈ వీడియోకి వస్తే ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కోసం మాట్లాడుకుందాం. సో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఓటింగ్ అనేది ఒక మాయాజాలం అని తేలిపోయింది. నేను చాలాసార్లు చెప్పాను. నేను అందుకే నా పోల్స్ని కూడా ఎక్కువగా ఏదో ఒక నామకే వస్తే పెడుతున్నాను తప్పితే ఎక్కువ ప్రమోషన్ కానీ లేదంటే ఆ పోల్ని ఇదిగా చేయటం కానీ చేయట్లే. ఎందుకంటే క్లియర్ కట్గా ఈవెన్ మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా యూట్యూబ్లో కూడా మీరు బాట్స్తో చేయొచ్చు అని చెప్పి నీట్గా తెలుస్తుంది. ఈ నార్మల్ పోల్ అయితే నాలంటి కూడా చేసేయచ్చు. ఆ వెబ్సైట్ దాంట్లో నేను కూడా చేసేచ్చు. యూట్యూబ్ నేను అంత ఈజీగా క్రాక్ చేయలేను కానీ అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ మాన్యువల్గా అయితే ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకొని 10 కానీ ఈమెయిల్ ఐడీ 20 ఈమెయిల్ క్రియేట్ చేసుకొని ఓట్లు వేయచ్చు. ఏ కంటెస్టెంట్కి పలానా కంటెస్టెంట్ చెప్పట్లా. సో మీరు చూస్తే ఆ సోషల్ మీడియా పోలింగ్కి విరుద్ధంగా ఈరోజు జరిగింది. అక్కడ బాటంలో కొన్ని చోట్ల లక్ష్మి ఉంది, పృథ్వీ ఉన్నాడు, విష్ణుప్రియ వచ్చేసింది బాటంకి. బట్ ఆల్ ద టైమ్ టేస్ట్ తేజ సెకండ్ ప్లేస్లో ఉండే, అవినాష్ కూడా పైకి వెళ్ళిపోయాడు. స్టార్టింగ్ నుంచి టేస్ట్ తేజ సెకండ్లో ఉన్నాడు, గౌతమ్ ఫస్ట్లో ఉన్నాడు. మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ తెలిగిపోయినా బాటమ్ 2 మాత్రం క్రిస్టల్ క్లియర్గా చూపించింది ఏంటంటే టేస్టీ తేజ అండ్ అవినాష్ ఆర్ బాటమ్ 2 ఆర్ ఇన్ డేంజర్ జోన్ అని చెప్పి నీట్గా చూపించి అవినాష్ క్రిస్టల్ క్లియర్గా బాటంలో ఉన్నాడు. ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ తేజ గ్రీన్ వచ్చింది, అవినాష్కి రెడ్ వచ్చింది. ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు. టేస్ట్ తేజకి అవినాష్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి బతికాడు. 100 out of 100 టైమ్స్ 100 out of 90 టైమ్స్ అంటే 190 సార్లు ఖచ్చితంగా అక్కడ ఉన్న బాటమ్ 2లో ఎవరినైతే పెడతారో వాళ్ళే బాటమ్ 2లో ఉన్నట్టు, డేంజర్ జోన్లో ఉన్నట్టు, వాళ్ళిద్దరికే లీస్ట్ ఓటింగ్ వచ్చినట్టు. ఇది చాలాసార్లు చెప్పాను నేను. సో సోషల్ మీడియా ఓటింగ్ని చూసి మోసపోవద్దు మిత్రమా. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వేయండి. ఓట్లు ఎట్నుంచి వస్తాయి నాకు తెలియదు కానీ బట్ ఎట్నుంచి వచ్చినా వాళ్ళు కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో మీ ఫేవరెట్స్కి వేరే వాళ్ళని టార్గెట్ చేయకుండా ఓటింగ్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు కనుక నామినేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వేసుకోండి. వేరే వాళ్ళని టార్గెట్ చేద్దామని వెళ్తే మీ ఫేవరెట్స్ కింద దిగిపోయే అవకాశం ఉంది. మీరు అక్కడ సోషల్ మీడియా ఓటింగ్లో ఇది కూడా ఒకటి ఉంది, ఇదో పాయింట్ ఉంది. సోషల్ మీడియాలో ఒకరికి ఓటేసి రియల్గా ఇంకొకరికి ఓటేస్తే డ్యామేజ్ జరగచ్చు. అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ని బ్లేమ్ చేసో, ఓటింగ్ సిస్టమ్ని బ్లేమ్ చేసో, ఓటే అయిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తా. నాకు ఇందాక మెసేజ్ అనమాట జస్ట్ రివ్యూకి వచ్చే ముందు, అన్న తేజ ఎలా అన్న బాటంకి వచ్చాడు, అవినాష్ ఎలా అన్న బాటంకి వచ్చాడు, ఇది చాలా రాంగ్ అన్నా అని. తమ్ముడు నువ్వు ఎవరికి తమ్ముడు ఓటేసావంటే నేను విష్ణుప్రియకి వేసాను అన్నాడు. నువ్వు విష్ణుప్రియకి ఓటేసి తేజ బాటంలోకి ఎలా వచ్చాడు, అవినాష్ బాటంలోకి ఎలా వచ్చాడు క్వశ్చన్ చేస్తే నేనేం ఆన్సర్ చేస్తాను. నేను ఓటేసాను అన్న అంటే నీ ఓటు సరిపోలేదని చెప్పేవాడిని. అట్లీస్ట్ నువ్వు ఓటు వేయకుండా క్వశ్చన్ చేస్తే నేను ఏం చేస్తాం, ఉన్నది ఒక ఓటు. సో ఆలోచించండి. అంటే మనం వీళ్ళకి వీళ్ళకి ఉంది వెళ్ళిపోతారు అని అనుకోవద్దు. ఏదైనా జరగచ్చు. వేరే వాళ్ళకున్న ఫ్యాన్స్ వాళ్ళకున్న బాండ్స్ వాళ్ళు ఓట్లు పడి ఉండొచ్చు, ఈ వారం నెక్స్ట్ వారం పడకపోయి ఉండొచ్చు. సో చెప్పలేము అది. అలాగే నలుగురు నామినేషన్లోకి వస్తే ఇప్పుడు తేజ, అవినాష్, రోహిణి వస్తే ఎలా ఉంటుందో వీళ్ళు నలుగురు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండొచ్చు. ఎవరికైనా డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చు. ఇలాంటి చాలా లాజికల్ ఇవి ఉంటాయి. బిగ్ బాస్ కావాలని చెప్పి వాళ్ళని పెడతారని అనుకోవట్లేదు నేను. వాళ్ళు కూడా నాకు తెలిసి అయితే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఒకళ్ళు ఎలిమినేట్ చేద్దాము ఆ నలుగురిలోంచి. ఎందుకంటే వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంది సోషల్ మీడియా నుంచి. బేసికల్గా అది ఏమంటారు రియల్ ప్రెషరా లేదంటే క్రియేటెడ్ ప్రెషరా అన్నది గెస్ చేయలేం కానీ బట్ వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉంది. అందుకోసమే ఈ కాన్సెప్ట్ కూడా వాళ్ళు ఎత్తుక్కొని ఉండొచ్చు. బట్ కాన్సెప్ట్ అయితే మాత్రం ఎవరు ఆలోచించారు కానీ కొత్తగా ఉంది. అది రేపు చూసిన తర్వాత వాళ్ళ టార్గెట్ని బట్టి అక్కడ ఫెయిర్గా జరుగుతుందా అన్ఫెయిర్ జరుగుతుందా దాన్ని బట్టి ఆ కొత్తగా ఉన్న కాన్సెప్ట్ నిజంగా కొత్తగా ఉందా చెత్తగా తయారైందా అన్నది మనకు తెలిసిద్ది. ఏదైనా చూసిన తర్వాతే చెప్పగలం. ఏదైనా వాళ్ళు ట్రై చేస్తున్నారు దానికి అప్రిషియేట్ చేయాలి. ఏదో కొత్తగా చేయడానికి ట్రై చేశారు కదా దాన్ని అప్రిషియేట్ చేయాలి. లెట్స్ సీ టుమారో. నేను వచ్చే ముందు కూడా అనుకుంటా రేపు సెలవు పెట్టాలి మిత్రమా అని చెప్పి. అయ్యా ఎందుకంటే అది అలా ఉంది. నాకు కూడా అరవై సార్ నా చూస్తుంటే ప్రపోజల్స్ నువ్వు రేపు సెలవు పెట్టాలని నాకు కూడా అలాగే ఉంది. ఎనీవే ఎపిసోడ్లో నబీల్కి ఫస్ట్ టైం ఇన్ దిస్ సీజన్ ఒక మంచి ఇన్పుట్ వచ్చింది అనుకుంటున్నా. గేమ్ని చూసి వచ్చే వాళ్ళకి గేమ్ని చూడకుండా వచ్చే వాళ్ళకి ఇదే తేడా. కోనా గారు కానీ లేదంటే విజయ్ సన్నీ కానీ ఫాలో అవుతున్నారని అనిపించింది. విజయ్ సన్నీ నబీల్కి ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో సూపర్. ఇప్పటికే నబీల్కి అర్థం అవ్వాలి ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏం తప్పు జరుగుతుంది, ఆయన పాప రావట్లేదు అన్నారు. కోనా గారు కూడా బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. ఆయన కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. చాలామంది ఇచ్చారు మంచి ఇన్పుట్స్.
ఆయన పేరు మర్చిపోయినబ్బా. సో వాళ్ళు కూడా చెప్తానులేండి ఎవరెవరు ఇచ్చారు, ఇంకెందుకు సాగదీయటం కానీ. సో యష్మి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. సో శ్రీ సత్య వచ్చారు, చాలా బాగా ఆడుతున్నారని చెప్పారు. వాళ్ళు 5-6 years నుంచి ఫ్రెండ్స్ అంట. నేను ఎక్కడ చూసానంటే జీవికిన్స్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అందులో వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గా ఉన్నట్టు అవన్నీ చూసాను అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పి దాని గురించి ఆవిడ బయటపెట్టింది. ఇక్కడ అవసరమా కానీ పెట్టారు. దానికి నాగార్జున గారు ఏం తెలుసుకోవాలి అంటే, తెలుసుకోవాలనుకుంటే నేను 3 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ చేస్తానంటే, యష్మి తెలిసిందేగా పిచ్చిది పాప నిజంగానే 3 లక్షలు ఇస్తారేమో అనుకొని మామ ఇక పెగ్గిలా అని చెప్పి నిజాలు బయట పెట్టింది. సో వాళ్ళు పార్టీ చేసుకుంటారని కొంచెం ఎక్స్ట్రా ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నట్టు చెప్పారనమాట. కానీ 3 లక్షలు ఇస్తారలేదు, అది నాకు డౌటే. అదేదో మామూలుగా చెప్పినట్టే ఉన్నారు. ఆఫ్టర్ 6 అన్స్టాపబుల్ అని చెప్పి అదన్నీ దానికోసం కాసేపు ఫన్ చేసుకున్నారనమాట. శ్రీ సత్య ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే నాకు కూడా కరెక్ట్గా అనిపించింది. గేమ్ ఈజ్ పర్ఫెక్ట్, చాలా బాగా ఆడుతున్నావు, ఫిజికల్ టాస్క్ ఈక్వల్గా ఆడుతున్నావు, కాకపోతే పాత యష్మి కావాలి. నేను కూడా తెలుసా మీకు చాలామందికి నాకేమనిపించింది చెప్తాను. పాత యష్మి అమ్మాయి వాళ్ళు క్లాన్ లీడ్గా ఉన్నప్పుడు వాళ్ళ టాస్క్లు జరుగుతున్నప్పుడు ఇట్లా చప్పట్లు కొట్టిందనో, లేదంటే డాన్స్ చేసిందనో, లేదంటే ఇంకోటి అని చెప్పి ఆ అమ్మాయి బిహేవియర్ నచ్చలేదని చెప్పి చాలా ఆడియన్స్ కంప్లైంట్. నాకైతే అది రాంగ్ అనిపించలే ఆ టైంలో. ఎందుకంటే సాంగ్ చేస్తున్నారు, డాన్స్ చేస్తుంది, క్లాన్ లీడ్ వాళ్ళ క్లాన్ వాళ్ళు ఆడుతున్నారు, అన్ని చేస్తుంది. అక్కడ నాకు రాంగ్ అనిపించింది ఒకటి ఏంటంటే జారుతున్నారు అని చెప్పి విష్ణుప్రియ గేమ్లో ఉంది కాబట్టి తనని క్రిటిసైజ్ చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి అదొక్కటే నాకు రాంగ్ అనిపించింది. రెస్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంతా తనలో ఉన్న ఎనర్జీ. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆ బిహేవియర్ అన్ని ఇన్పుట్స్ ఇవ్వటం వల్ల ఎనర్జీ మొత్తం డ్రైన్ అయింది, సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎనర్జీ రేజ్ అవుతుంది. మళ్ళీ ప్రోమోలో నిఖిల్ మీదకి ఆ ఎనర్జీ వస్తుందన్నమాట విత్ సోనియా. అదైతే ఉందో ఆ ట్రాక్ అయితే ఏదో ఉందో రేపు చూసిన తర్వాత దాని గురించి జడ్జ్ చేద్దాం. ముందే వద్దులే కానీ ఏం జరుగుతుంది అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. అది చూస్తే ఎవరికైనా ఐడియా వస్తుంది ఏం జరిగిందని చెప్పి. బట్ రేపు క్లియర్గా దాని గురించి మాట్లాడుకుందాం, ఎవరు తప్పు ఏంటని చెప్పి. సో ఆ పాత యష్మి కావాలి మేము మిస్ అవుతున్నాం. రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓకే, బట్ ఫస్ట్ ప్రయారిటీ నువ్వు పెట్టుకో. ప్రేరణ కానీ, లేదంటే పృథ్వీ కానీ, లేదంటే వీళ్ళు కానీ. ఇవిడేంటంటే మొన్న కూడా చీఫ్ టాస్క్లో ఎప్పుడెప్పుడు నేను అవుట్ అయిపోతానా, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళి ప్రేరణకి వేద్దామా అన్నట్టు ఉంది తప్పితే నేను ఎప్పుడు మెగా చీఫ్ అవుతానా అన్నది లేదనమాట. సో ఓల్డ్ యష్మి కావాలి, వాళ్ళు ఇంకో ఫ్రెండ్ సంయుక్తన ఎవరో. సో ఓల్డ్ యష్మి కావాలి, ఫైర్ బ్రాండ్, ఆ లేడీ టైగ్రెస్ని మేము చూడాలనుకుంటున్నాము. అలాగే ఓవర్ థింక్ చేయకు, స్ట్రెస్ తీసుకోకు, ఏమి చేయకు. సో కప్పు తీసుకొని రావాలని. కప్పు కొద్దిగా కష్టం కానీ, అలాగే టాప్ 5 ఛాన్స్ ఉందంటే చాలా కష్టం. టైట్ పొజిషన్ ఉంది, బట్ ఓడలు బల్లు అవ్వచ్చు, బల్లులు ఓడలు అవ్వచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్. ఈ సీజన్ కనుక నేను ఫెయిల్యూర్ అంటే ఒప్పుకోవడానికి నేను రెడీగా లేను. బయట విషయాల వల్ల ఫెయిల్ కాబట్టి, కానీ లోపల కంటెస్టెంట్స్ కానీ, లేదంటే బిగ్ బాస్ టీం కానీ గట్టిగానే ట్రై చేస్తున్నారు. బయట కొన్ని విషయాల వల్ల అది మనకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే 10 వారాలు 11 వారాలు అయినా విన్నర్ ఎవరు చెప్పలేని సీజన్ ఇది. దీన్ని ఎలా ఫెయిల్ అంటాం? నాకు అదే అర్థం కాదు. ఫెయిల్ అంటే ఎలా చెప్తాము? చెప్పలేము. టాప్ 5 కూడా చెప్పలేని పరిస్థితి. ఒక 3 టాప్ 5 ఖచ్చితంగా వెళ్తారని చెప్పేస్తున్నాం. కానీ ఇంకా 2-3 పొజిషన్స్ అలాగే ఉన్నాయి. టాప్ 6 కూడా పెట్టచ్చు, ఏం జరిగిద్దో చెప్పలేం. సో టాప్ 5 ఛాన్స్ ఉందా అంటే ఛాన్సెస్ కనిపిస్తాయి వచ్చే వారాల్లో, చూడాలి. లేదంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం కనిపించట్లా. మిగతా వాళ్ళందరూ టైట్ ఫైట్ అయితే మాత్రం ఉంది. ఇప్పుడు ఓటింగ్లో ఆవిడకి ముందు ఉండొచ్చు కానీ 4 నామినేషన్లోకి వస్తే ఆ ఓటింగ్ అన్నది ఉండదు. సో టాప్ 5లో వీళ్ళు ఫస్ట్ శ్రీ సత్య గౌతమ్ పెట్టిందనమాట. సో ఈయన హాయ్ సత్య అని చెప్పాడు. సార్ ఫస్ట్ పెట్టారని చెప్పి హాయ్ సత్య అంటున్నాడని చెప్తే అవినాష్ లేచి హాయ్ సత్య అని చెప్పి. సో సత్య ఏమో నీ గురించి నాకు తెలుసులే. అవినాష్ అంటే అవినాష్ కూడా తన గురించి కూడా నాకు కూడా తెలుసులే అని చెప్పి. ఏం తెలుసు ఏంటంటే అవినాష్ సత్య ఫేస్ చాలా ఇష్టం, లిప్స్ బాగా ఇష్టం అన్నాడు. ఇక్కడ నాకు మనసు చివుక్కుమంటుంది అన్నట్టు చివుక్కుమంటుంది. ఈ కామెడీ చేసేటప్పుడు కొన్నిసార్లు లైన్ దాటేస్తాం. ఆవిడ స్టేజ్ మీద ఉంది కాబట్టి ఆవిడేం అనలేదు కానీ ఏంటంటే అది కొద్దిగా పర్సనల్ కామెంట్. ఈ మధ్య నేను నాకు అలా కనెక్ట్ అయిందంటే ఈ మధ్య నేను ఇంటర్వ్యూలో చూశాను అనమాట. సో దాని మీద కామెంట్స్ చేస్తున్నారు. ఆవిడేదో కొద్దిగా ఫేస్కి ఏదో చేర్చుకున్నట్టున్నారు. సో ఎందుకులేండి దానికోసం కానీ. బట్ చివుక్కుమంటుంది. ఆవిడ కూడా అందుకని స్టేజ్ మీద జస్ట్ కవర్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. అబ్రాడ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పి వీడు కూడా డైలాగ్ వేశారు. బట్ ఎనీవే గౌతమ్ని టాప్ 1లో పెట్టారు, సెకండ్ నిఖిల్ని పెట్టారు, థర్డ్ నబీల్. ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు 100% ఉన్నారు. అందరు చాయిస్లో వీళ్ళు ముగ్గురు టాప్ 5లో ఉన్నారు. ఒక పృథ్వీ దాంట్లోనే గౌతమ్ లేడు. అది వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి పెట్టారని వాళ్ళే చెప్పేశారు కాబట్టి అది తీసేస్తే 100 out of 100 9 అది వాళ్ళ ఫ్యామిలీని తీసేస్తే 9కి 9 times వీళ్ళందరూ ఉన్నారు. గౌతమ్ ఒక్క 8 times ఉన్నారు. సో అక్కడ ఉన్నందరూ క్లియర్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా టాప్ 3లో ఉంటారు. సరేనా? నెక్స్ట్ 4th వీళ్ళని అవినాష్ని పెట్టారన్నమాట. 5th ప్రేరణను పెట్టారు. దాని తర్వాత సత్య ఇక్కడ అంతే. సత్య అందరూ బాగా ఆడుతున్నారని చెప్పారు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవినాష్, తేజ అండ్ రోహిణి అని చెప్పి. సో ఎంటర్టైనర్స్ గేమ్ ఆడలేరు అని అనుకుంటున్నారు కానీ నిజంగా మీ నుంచి మేమైతే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా ఆడుతున్నారు, సో సూపర్ అన్నట్టు చెప్పారు. మరి బాగా ఆడుతున్నారు అన్నప్పుడు మరి తేజాని కానీ రోహిణిని కానీ మరి టాప్ 5లో పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలా? అందరూ అదే అంటారు, వాళ్ళు బాగా ఆడుతున్నారు అని. కానీ ఎవరు ఓటారు, ఎవరు టాప్ 5లో పెట్టరు. అదే మ్యాజిక్. ఇందులో వాళ్ళది కూడా తప్పు ఉంది. నేను చెప్పింది నాగార్జున గారు చెప్పారా? మరి నువ్వు నామినేషన్లో కూడా రావాలని చెప్పి
గేమే అది బ్రో, మీకు ఎందుకు అర్థం కావట్లేదు? గేమ్ బిగ్ బాస్ గేమ్లో నామినేషన్స్లోకి రావటం కూడా ఒక గేమే. ఈ విషయం విష్ణుప్రియకి బాగా అర్థమైంది. విష్ణుప్రియ చాలా అవినాష్ చెప్పిద్ది, ఆయన ఎవిక్షన్ షీల్డ్ యూస్ చేసిన కిల్లర్ గర్ల్స్ టాస్క్లో నామినేషన్ షీల్డ్ యూస్ చేసినప్పుడు నీకేమనిపించింది, నేను కరెక్ట్ యూస్ చేశానా లేదా అంటే విష్ణుప్రియ చాలా క్లియర్ చెప్పింది, నామినేషన్లోకి రావటం కూడా ఒక స్ట్రాటజీ మంచిదే అని చెప్పి. సో అప్పుడు ఆయన వేరే రీజన్ చెప్తాను, నేను అప్పుడు వెళ్ళిపోయాను కదా సడన్గా దానికోసం అన్నట్టు. అప్పుడే వచ్చింటే నేను చెప్తున్నాను, అవినాష్ ఈ పాటికి 2-3 సార్లు నామినేషన్లోకి వచ్చింటే ఈరోజు అవినాష్ బాటంలో ఉండేవాడు కాదు. రాసేస్తాను నేను అది, ఎందుకంటే గేమ్ చాలా మధ్యలో బాగుంది. అప్పటికి ఇంకా చాలా ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేయాలన్న దాంట్లో ఉన్నారు మీరు గమనిస్తే. లేదు అంటే ఇప్పుడు చూడండి, గౌతమ్ చూడండి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది, ఎలా వచ్చింది? నామినేషన్లోకి వచ్చాడు, పాయింట్లు మాట్లాడి అన్నీ చేశారు. అవినాష్ కూడా వచ్చింటే అవినాష్ కూడా ఎంత ఊపు రాపోయినా కూడా ఇలా ఎలిమినేట్ అయిపోయి ఊపు మాత్రం ఉండేది కాదు, ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేది. తేజ కూడా వచ్చి ఓట్లు పడినట్టే కదా. సో ఫన్తో పాటు టాస్క్లు బాగా ఆడతారు. సెకండ్ టైం చీఫ్ అయ్యో మామూలు విషయం కాదంటే. నాగార్జున గారు అవినాష్ అండ్ తేజ కలిసి యష్మి షూట్ కేసు మార్చేశారు తెలుసా అని చెప్పి అడిగారు అనమాట. అంటే ప్రేరణ అనుకొని చేశామని చెప్పి, బ్లాక్ డ్రెస్ వాళ్ళ వైఫ్ అది యష్మి అనుకొని చేశాడని చెప్పి దాని గురించి కాసేపు ఫన్ చేసుకున్నారు. నెక్స్ట్ సత్య, గౌతమ్ అండ్ నిఖిల్ మీరు చాలా బాగా ఆడుతున్నారని చెప్పి సేవింగ్లో యష్మి సేవ్ అయింది. కొద్దిగా వాళ్ళకి షాకింగ్గా అనిపించి ఉండొచ్చు ఒకళ్ళిద్దరికి, అరే సేవ్ అయిపోయింది ఏంటి అని చెప్పి. యష్మి మీ అడ్వైజ్ని తీసుకున్నా ఫైర్ చూపిస్తా, ఇక నుంచి మామూలుగా ఉండదు, 6 దాటిన తర్వాత అన్నట్టు అనమాట. బయటకు వచ్చాక ఆఫ్టర్ 6 ఎంజాయ్ చేద్దాం మనం అని చెప్పి యూత్ చిడిపోయారబ్బా. నెక్స్ట్ నాగార్జున గారు తేజ వచ్చారనమాట. తేజ రిలేటెడ్గా వచ్చారు. బీజే సన్నీ అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఒక కంటెస్టెంట్ కోసం ఒక బిగ్ బాస్ సీజన్ విన్నర్ వచ్చాడు. నిజంగా గ్రేటే కదా, మామూలు విషయం కదా. వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చారని దానికి రీజన్ ఉంది, సన్నీ చెప్పాడనమాట. సో ఆ చొక్కా గురించి మాట్లాడుకున్నారు. చొక్కా రావాలంటే లక్ ఉండాలి తమ్ముడు అని చెప్పి, వాళ్ళ నాన్నేమో చొక్కా తగ్గితేనే పెళ్ళి అని చెప్పి, నువ్వు అలాంటివి బెటరే సాం, అలా అయితే నాకు జన్మకు పెళ్లి కాదు అన్నట్టు ఆయన కూడా ఫీల్ అయ్యాడు అనమాట. బాగున్నావు నాన్న అడిగారు. నాగార్జున గారు 4 years రిలేషన్షిప్ అంటే అది లేదు సార్, కట్ అయిపోయింది, ఇక్కడ మాత్రం మాట్లాడదని అంటే వాళ్ళ డాడీ ఉన్నారు కదా దానికోసం. నెక్స్ట్ సన్నీ, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, బయట ఉన్నప్పుడు చెప్పావు అమ్మస్తే చాలంటే ఆ చాలా అనగానే అయితే కప్పుద్దా పంపించేయండి సార్ బయటికి అని చెప్పి, వెనక నువ్వు ఏడుస్తావు అంటే వెనక ఆర్ఆర్ పడతానే ఉంది, ఏడవకరా బాబు ఇంకా అని చెప్పి చెప్తాను. లేదు ఒక్కరోజుకి ఏడ్చానని చెప్పి తేజ కూడా అనిపించండి, ఏంటి నేను ఇంత బాగా ఆడినా, టాప్ 5 అన్నారు, అదన్నా ఇదన్నా చివరికి వచ్చాను, మేబీ నా ఏడుపు మరీ ఓవర్ అయిపోయి నెగిటివ్ అయిపోయిందా, ఇక్కడ నుంచి ఆడకూడదు అని లాస్ట్కి వచ్చిన తర్వాత అనిపించుండొచ్చు. నెక్స్ట్ వాళ్ళ నాన్న కూడా మాట్లాడారనమాట, వాడి కళ నెరవేరింది సార్, ఇప్పుడు వాళ్ళ అమ్మ కళ నెరవేర్చి వాడిని టాప్ 5లో ఉంచితే మేము వచ్చి ఇక్కడ స్టేజ్ మీద దగ్గర కూర్చొని చూస్తామని చెప్పి టాప్ 5 పెట్టారు వాళ్ళ డాడీ. సో గౌతమ్ని పెట్టారు. సో ఇందులో గేమ్ చాయిస్ ఉండొచ్చు, పర్సనల్ చాయిస్ ఉండొచ్చు, వాళ్ళు క్లోజ్ కాబట్టి. నెక్స్ట్ నిఖిల్ని పెట్టారు, థర్డ్ నబీల్ని పెట్టారు. వీళ్ళు ముగ్గురు టాప్ 3లో కామన్గా ఉన్నారు. నెక్స్ట్ 4 ప్రేరణ పెట్టారు, లేడీ సింగ్ అని వాళ్ళ మమ్మీ చెప్పారు, వాళ్ళ డాడీ కూడా చెప్పారు. టేస్ట్ తేజ తర్వాత నచ్చే గేమ్ ప్రేరణదే అని చెప్పి 5th ప్లేస్లో అవినాష్ని పెట్టారు. వీళ్ళు నాకు ఇక్కడ డిసప్పాయింటింగ్గా అనిపించింది ఏంటి అంటే, కనీసం రోహిణిని పెట్టుండాల్సింది, ప్రేరణ మీద ప్రేమ ఉన్నా కూడా అది వాళ్ళ మమ్మీ చెప్పారు కాబట్టి రోహిణిని పెట్టుండాల్సింది, ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ఎంకరేజింగ్గా ఉండేదేమో అని చెప్పి కదా, కానీ వాళ్ళు న్యాయంగా పెట్టుండొచ్చు. సో తేజ నేను బయట నుంచి చూశాను సార్, తేజ బయట ఎలా ఉన్నాడో సన్నీ చెప్పాడు అనమాట, ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు, 0 చేంజ్. నేను సపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు వచ్చానంటే దానికోసమే నచ్చావు, నువ్వు తమ్ముళ్ళలాగా అలా ఉంటావు, ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నావు, ఎంటర్టైన్మెంట్తో పాటు నువ్వు ఒక పవర్ని చూపించాలనుకుంటున్నాను, సో చూపించావనుకుంటున్నాను, అలాగే నీకు ఇంకా శక్తి పెరగాలంటే నీకు ఒక బలాన్ని యాడ్ చేయడానికి నేను వచ్చా. నేను రావటం వల్ల ఏంటంటే నీకు కొంచెం అంటే నీ సపోర్ట్ ఎలా ఉంది, నీ గేమ్ బయట ఎలా ఉంది అన్నది నీకు తెలిసిద్ది. సో నీ శక్తిని పెంచడానికి వచ్చాను, సో ఇంకా గేమ్ బాగా ఆడని చెప్పారనమాట, ఇంకా రావాలి బాగా ఆడాలని చెప్పి. దాని తర్వాత సార్ అందరికీ ఒక హింట్స్ కొన్ని ఇన్పుట్స్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఇది గేమ్ని చూసే వాళ్ళకి చూడకుండా వచ్చే వాళ్ళకి తేడా. ఈయన ఎంత బాగా ఫాలో అవుతున్నాడు అంటే నెక్స్ట్ లెవెల్. నబీల్ 2 పార్ట్స్ ఉంటాయి సినిమాకి, ఫస్ట్ హాఫ్ ఎరగొట్టేసో, సెకండ్ హాఫ్ ఆగిపోయింది పరిగెత్తాలి అని చెప్పి. నబీల్కి రావాల్సిన, నబీల్ ఎదురు చూస్తున్న ఇన్పుట్ ఇదే. సెకండ్ హాఫ్ అంటే ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్, నేను చెప్పిన పాయింటేగా ఇది. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ నబీల్ గేమ్ డౌన్, ఫ్లాట్ కాదు డౌన్ అయిపోయింది. నబీల్ అసలు కనిపించడం లేదు. మన మెయిన్ బలమే గౌతమ్, నబీలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ బలం మాట్లాడటం, వాక్చాతుర్యం ఉంది వాళ్ళకి, ఎట్టి నుంచి ఎట్టైనా తిప్పుతారు. వాళ్ళ బలం మాట్లాడటం అంటే మాట్లాడటం ఎక్కడ వస్తుంది, ఒక ఆర్గ్యుమెంట్లో వస్తుంది, మెయిన్ నామినేషన్స్. అందులో మనం రాకపోతే ఎలా నబీల్ బిల్ నబీల్ బోలే అన్న. సో రిలాక్స్ అయ్యింది. సో పక్క నుంచి వేరే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు, ఫైట్ అవుతారంటే ఆయనకు అర్థమైంది అని చెప్పి. ఎందుకంటే నబీల్ని ఎవరు ఫస్ట్ పెట్టట్లా, అయితే గౌతమ్ని లేదా నిఖిల్ని పెడుతున్నారు, నబీల్ని పెడుతున్నారు, 3rd ప్లేస్లో కాన్స్టెంట్గా పెడుతున్నారు. నబీల్ ఏమనుకున్నాడంటే నేను టాప్ 1లో ఉంటాను అనుకుని ఉంటాడు, ఈ వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన ఇన్పుట్స్ వాటి వల్ల. సో మ్యాటర్ అర్థమైంది కాబట్టి అని అంటూ ఉంటాడు అనమాట. సో లేచి పరిగెత్తాలి సింహం, నువ్వు ఆకలి తీరిపోయి పడుకున్న మొత్తం కడుపు నిండిపోయి పడుకున్నట్టున్నావు, అలా కాదు ఇంకొంచెం గట్టిగా పరిగెత్తాలని చెప్పారనమాట.
నెక్స్ట్ అవినాష్కి ఇడిట్ ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు. గౌతమ్ సోలోబాయ్ యూఆర్ ప్లేయింగ్ రియల్లీ వెల్, చాలా బాగా ఆడుతున్నాం అని చెప్పాడు. రోహిణికేమ్ యూఆర్ ప్లేయింగ్ అమేజింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. సో మీ కాంబినేషన్ టేస్ట్ తేజ నీది అవినాష్ అయితే చాలా బాగుంది. ఆ కాల్ పాపం ఆవిడకి ప్రాబ్లం ఉన్నా కూడా, యాక్సిడెంట్ అయినా కూడా ఇంకా చాలా బాగా ఆడుతున్నాం, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. ప్రేరణ యూఆర్ సో క్యూట్ బట్ నామినేషన్స్లో మాత్రం అమ్మోర్ అని చెప్పారు. ఈవిడికి కూడా ఇన్పుట్ ఇచ్చింది అంటే కంట్రోల్ చేసుకో. మిగతా వాళ్ళకి ఇప్పుడు టేస్ట్ తేజకి కానీ రోహిణికి కానీ ఏం ఇన్పుట్స్ ఇస్తారు? ఇష్యూస్ ఉంటే ఇన్పుట్స్ ఇస్తారు. వాళ్ళకి అంత భీకరమైన పాజిటివ్ లేదు, కొద్దిగా నెగిటివిటీ లేదు, ఫ్లాట్గా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని. సో కొంచెం గేమ్లో ఇంకొంచెం ఓపెన్ అప్ అయ్యి ఏదో రావాలి వాళ్ళది. రియల్ సైడ్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్, బట్ గేమ్ మీద కూడా ఒక అవగాహన ఉంటుంది. దాన్ని కూడా బయటకు తీసుకొస్తే ఇలాంటి ఇన్పుట్స్ వస్తాయి. కంట్రోల్ చేసుకో, ఆలోచించి మాట్లాడని చెప్పి డాడీకి ఫేవరెట్ అంట అని చెప్పారన్నమాట. నెక్స్ట్ యష్మి, ఎయిటర్కి యష్మి కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పి ఒక 5 ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు సార్ నామినేషన్లో. ఏ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలని బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు చెప్తున్నా, ఎవరైనా వెళ్తే ఫ్యూచర్లో మీరు ఎవరైనా రివ్యూస్ వస్తే మీ ఎక్స్ప్రెషన్స్ చాలా మ్యాటర్స్. మన ఏదో అక్కడ జరుగుతూ ఉంటుంది, మీరు ఏదో పిచ్చిగా ఎవరితో పక్కన మాట్లాడుకుని ఎక్స్ప్రెషన్స్ ఇస్తే దానికి దీనికి లింకప్ అయిపోతుంది. సో ఇలాంటి విషయాల్లో మీరు రాంగ్ వెళ్ళిపోయి బలైపోతారు, చూసుకోవాలి. నామినేషన్స్కి ఏ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యాడా అదే అని చెప్పి యూఆర్ రియల్లీ ప్లేయింగ్ వెల్. కాకపోతే ఒక్కటేంటంటే అందరితో కలిసిపో. వాళ్ళ డాడీ కూడా చెప్పారు ఇది, ఆవిడ కలిసిపోయింది. ఎంత బాగా కలిసిపోయిందంటే టేస్ట్ తేజ సేవ్ అయిన తర్వాత, అవినాష్ సేవ్ అయిన తర్వాత వెళ్ళి వాళ్ళకు ఏ సూపర్ 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 అన్నట్టు. మరి ఎక్కువ చేంజ్ అయినా తట్టుకోలేమయ్యా. సరే నెక్స్ట్ విష్ణుప్రియ, ఆర్ఆర్ సినిమాలకి ఆర్ఆర్ మ్యూజిక్ కింద తనను వాడుకుంటారు అన్నట్టు అనమాట. సో యార్ స్వీట్ హార్ట్ అని చెప్పాడు. సార్ ఒకటి వాడుకుంటాను సార్, ఏ వచ్చి బీపీ వాళ్ళే, బి వచ్చి సిపీ వాళ్ళే, కానీ ఒక ఏ వచ్చి బీపీ వాళ్తానే ఉంది సార్, కానీ ఆ బీ పట్టించుకోవట్లేదు అని చెప్పి విష్ణుప్రియ దానికోసం చెప్పారనమాట. బట్ ఈయన నీకు దానివల్ల నెగిటివ్ అవుతుందనో, నీకు దానివల్ల గెలిచే అవకాశం లేదనో, నీకు దానివల్ల బ్యాడ్ అయిపోతున్నావు అని చెప్పు, అవన్నీ చెప్పలా. నిన్న కూడా చాలామంది ఫీల్ అయింది ఏంటంటే, నేను ఆ పాయింట్ చెప్పలేండి, రవి వాళ్ళ సిస్టర్ చెప్తే అప్పటికే అమ్మాయికి అర్థం కావట్లేదంటే, సరే బాబు సింపుల్ పాయింట్, వాళ్ళ డాడీ చెప్పిన తర్వాతే వినను ఆవిడ, ఇంకెవరైనా వచ్చి చెప్తే ఎలా ఉంటుంది? ఆవిడ దాని మీద స్టాండ్ అయ్యి ఉంది. నాకు అనిపించింది ఇది, నేను స్టాండ్ అయ్యి వెళ్ళిపోతాను, ఇంక ఎవరిష్టం అని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు, లేదంటే లేదని చెప్పి. సన్నీ మాత్రం రిస్క్ తీసుకోవాలి, అలాంటి చెప్పేది రిస్క్ తీసుకోవాలన్నమాట, సింపుల్గా చెప్పాడు. సో ట్రై చేస్తుంది వాడటం అని చెప్పి, ఆరెంజ్ బదులు నీ మీద ఆరెంజ్ లాగా ఉంటుంది తిన్నది కూడా స్టోరీ అని చెప్పి, బత్తాకాయని తీద్దామని చెప్పి, ఆర్ సో జెన్యూన్ ట్రాన్స్పరెంట్, అలానే ఉండని చెప్పాడు. దెబ్బకు విష్ణుప్రియ లవ్ యూ సన్నీ, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్ అంటే వాళ్ళకి టైం అయిపోతుంది నాగార్జున గారికి అనమాట. సో తొందర ఫినిష్ చేయాలి. మీరు గమనిస్తే హరీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పృథ్వీ, చెన్నాగిదిరా అని అనగామంట, ఆయన కూడా ఏదైనా నా చెన్నాగిదిరి, మీరు చెన్నాగిదిరా అన్నట్టు అంతరాదు అదొక్కటే వచ్చని చెప్పి. సో మచ్చా యూఆర్ అమేజింగ్ ఇన్ టాస్క్ పరంగా అయితే సూపర్ 100%, బట్ హౌస్ పరంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే అని చెప్పారన్నమాట. సో దర్ ఈస్ మోర్, ఇంకా ఫాస్ట్గా ఆడాలి, ఇంకా అందరితో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది నుంచి హౌస్ పరంగా, అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ వివిధ రకాలుగా అన్నట్టు చెప్పారు. నబీల్కి, యష్మికి, ప్రేరణకి, తినకి ఆల్మోస్ట్ ఇన్పుట్స్ అయితే బాగా ఇచ్చారనిపించింది. నెక్స్ట్ నిఖిల్ చాలా బాగుంది. మనోడికి కూడా ప్రాబ్లం ఏంటంటే, స్ట్రైట్గా చెప్పేస్తున్నాను, అది ఏంటి చెప్పకుండా, అందరినీ మనం సాటిస్ఫై చేయలేము, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, కప్పు ముఖ్యం బిగులు అని చెప్పి నాగార్జున స్టార్టింగ్లో చెప్పారు ఒక విషయం, అందరినీ సాటిస్ఫై చేయాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు అన్న దాంట్లో, అది లాంగర్ టర్మ్లో నీకు దెబ్బ కొడుతుంది అని చెప్పి, అది దెబ్బ కొట్టేలా కనిపిస్తుంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఏం చేశాడో తెలియదు, కానీ రేపు ఆ పాయింట్స్ అనేవి బయటకు వస్తున్నాయి. రేపు మనం ఆ పాయింట్స్ తెలుసుకున్నాక గట్టిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ అవినాష్ వాళ్ళు వచ్చారన్నమాట. తన మీద తనే జోక్ వేసుకున్నాడు అనమాట, మస్తున్నారా పండుగలాగా అని చెప్పి తన పేస్ తన చిన్నప్పుడు కోసం బాగానే ఉన్నాడు, ఏముంది. కోనా అండ్ బ్రదర్ వచ్చారనమాట, కోనా గారు రైటరు డైరెక్టరు, ఆయన వచ్చారనమాట. డైరెక్టర్స్ అందరూ బిగ్ బాస్ చూసే ఏదో మెసేజ్ వచ్చారండి, పిక్ చేసుకుంటున్నారు క్యారెక్టర్స్ అని చెప్పి. సో నేను సిరితో చేశా, ప్రియాంక సింగ్తో ఇప్పుడు లీడ్ రోల్లో చేయబోతున్నాను, అలాగే అవినాష్తో 1 more మూవీ డిసెంబర్లో ప్లాన్ చేశారు. బాగానే అందరికి అవకాశం ఇస్తున్నారు, మంచిది సార్. సో తేజ దేనికి పనికి వస్తాడు ఇలా చూసినప్పుడు అనుకుంటాం, ఎవ్రీబడి అందరి పేర్లు చెప్పారనమాట. ఆయన అవినాష్ చెప్తున్నాడు కోనా గారు హ్యూజ్ ఫ్యాన్స్ అని చెప్పి కనిపిస్తుంది. మరీ మనంత చూడకపోయినా సరే మన హోస్ట్ కన్నా బాగానే చూస్తున్నారు అనిపించింది. వాళ్ళందరూ చూస్తే కొంచెం వాళ్ళకి పెట్టిన పేర్లు కానీ ఏది కానీ ఆయన బాగానే ఫాలో అవుతున్నారు అనిపించింది అనమాట. చూసారా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ చూస్తారబ్బా. మీరు ఎవరు కూడా, కొంతమంది నామోషిగా ఫీల్ అవుతుంది, బిగ్ బాస్ చూడట్లేదు అని చూస్తున్నాం అంటే ఏదో చూస్తామని కాదు, చూస్తే చూస్తున్నామని చెప్పండి, ఎందుకు భయం. సో కొంతమంది మీ బిగ్ బాస్ చూడని ఇది అని కాలు రగరేసుకొని చెప్పగలంటే ఏం చేయాలి, కాలు రగరేసుకో, ఎవరో అన్నాడు మేము బిగ్ బాస్ చూస్తాం, మేము కాలు రగరేసుకుంటాం, ఇందులో ఉందబ్బా. బిగ్ కంగ్రాచులేషన్ చెప్పారు. అవినాష్ వచ్చాక బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఎంటర్టైన్మెంట్ పరంగా అని చెప్పారు. అవినాష్ గారేమో నా ఫ్రెండ్ సార్, నా ఫాదర్, ఎవ్రీథింగ్ గైడ్ అంటే ఒక గాడ్ ఫాదర్ లాగా అని చెప్పారనమాట.
నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ కూడా కొంచెం ఫీల్ అయ్యారు, ఏంటంటే సీజన్ 4లో ఆయన వెనక ఆపేశారు, అంటే ఇప్పుడు నాగార్జున గారు నాకు చేసుకునే దాకా వచ్చిందని చెప్పి. ఎంటర్టైన్మెంట్ వైజ్ బాగా ఆడుతున్నాం, టాస్క్ కూడా అంతా బాగుంది, బాగా పొట్టేసుకుని బాగానే ఆడుతుందని చెప్పి ఆయనకు సెటర్ కూడా వేశారు. నాగార్జున నెక్స్ట్ నాట్ టాస్క్ ముడిలు బాగానే ఇప్పాడంటే రోహిణి సార్ నేను ఇప్పాను సార్ అని. రోహిణి ఇప్పలే అమ్మా మేము గుర్తించాము, ఆయన గుర్తించకపోయినా గుర్తించినా సరే. దాని తర్వాత ఎన్ని స్కిప్ చేద్దాం, ఫ్యామిలీ డైలాగ్ ఒకటి ఏదో చెప్పారు, టైం అయిపోతుంది మనకి. అందరికి పేర్లు పెట్టమన్నారు నాగార్జున గారు, కోన గారి మూవీ టైటిల్స్ ఇవ్వమంటే బాగా పెట్టారు. నిఖిల్కి బాద్షా ఏంటంటే క్వైట్, కాము, కంపోజ్డ్, చెప్పేది ఉండదు చేసుకుంటా వెళ్ళిపోతాడని చెప్పారన్నమాట. పృథ్వీకి బలుపు అస్సలు తగ్గడు సార్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా రాత్రి అయినా పగలైనా తేడా ఏ ఉండదు, సో పందెం గోళ్ళేక దూకేస్తాడని చెప్పి ఆయన గురించి బాగా చెప్పారు. నెక్స్ట్ విష్ణుప్రియ నిన్ను కోరి అని చెప్పారన్నమాట. సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే మ్యూజిక్, నిన్ను కోరి అని చెప్పి ఆయన వెనకుంటుందని చెప్పి. అశ్మి రెడీ, దేనికైనా రెడీ అని చెప్పి, ఆడడానికైనా ఆడటానికైనా సరే దేనికైనా సరే ఈ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఒక్క విషయాన్ని తప్పకోనంటే అవునా ఏంటి సార్ అంటే అక్క విషయంలో ఓ అనుకుంటే దానికోసం అనుకున్నారు. నెక్స్ట్ ప్రేరణ గీతాంజలి అని చెప్పి. నామినేషన్స్ లేనప్పుడేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ సాఫ్ట్గా ఉండరు సార్. నెక్స్ట్ నామినేషన్స్లో ఏమో గీతాంజలి లాగా, గీతాంజలి అంటే నాగార్జున గారు గీతాంజలి కాదు, ఇలా దయ్యం హర్రర్ మూవీ ఉంది కదా ఆ గీతాంజలి అని చెప్పారన్నమాట. నెక్స్ట్ రోహిణికి హ్యాపీ, షీ ఆల్వేస్ హ్యాపీ అని చెప్పారు. ఫ్యూ టైమ్స్లో డల్ మూమెంట్స్ చాలా తక్కువ అని చెప్పి. గౌతమ్కి ఏమో శివమణి, నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ అని చెప్పి, ఆయనకి ఎప్పుడు ట్రిగ్గర్ అయిద్దో తెలియదు అన్నట్టు దానికోసం చెప్పారన్నమాట. నాకు తెలుసు డిషెస్ వాష్ చేయమన్నప్పుడు ట్రిగ్గర్ అయిద్ది అని చెప్పి నాగార్జున గారు సెటైర్ వేశారు. వీటి కోసం ఈ వారం కొన్ని ఇష్యూలు జరిగినా వాటి కోసం ఏం మాట్లాడాలి, వీటితోనే టైం అయిపోయింది లేండి మ్యాక్సిమం. కాకపోతే ఏంటంటే ఒక టుమ్మిడి టాస్క్ ఒకటి పెట్టారు కదా ఈ హీరోయిన్ డైరెక్టర్, దాని బదులు ఈ ఇష్యూస్ కొంచెం మాట్లాడచ్చు. మెగా చీఫ్గా ఎలా చేసింది ప్రేరణ, హౌస్ మేట్స్ ఉన్న పాయింట్స్ ఏంటి, సో అందరూ సాటిస్ఫై ఫీల్ అయ్యారా, ఫెయిల్ అయిందా, ఫెయిల్ అవ్వలేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఆ టాస్క్ బదులు ఆ 10 నిమిషాలు దానికోసం డిస్కస్ చేయొచ్చు కదా, ఒక టాపిక్కేనా. ఏంటో ఆడాలి కంపల్సరీ, అదేమైనా కొన్ని స్పాన్సర్ ఉన్నాడు అందులో ఏం లేడు కదా. ఎంజాయ్మెంట్ అంటారు, పోనీ ఎంటర్టైన్మెంట్ కోసం చేశారంటే ఫ్యామిలీ అందరూ రావటానికి ఎంటర్టైన్మెంటే కదా. ఈ వారం ఏమీ స్ట్రెస్లోకి వెళ్ళిపోలేదు కదా. అవినాష్ ఫేవరెట్ కంటెస్టెంట్ అదర్స్ ఇచ్చారన్నమాట. గేమ్ అదర్స్, ప్లే అదర్స్, ఎంటర్టైన్మెంట్ అదర్స్ అని చెప్పి. టెస్ట్ డి ఎవరితో అయినా సరే ఢీ కొడతాడు, సో ఫ్రెండ్ అని కూడా చూడ్డు, సో గ్రూప్ లేదు, పార్షియాలిటీ లేదు, సో సూపర్గా ఆడతాడు అని చెప్పారన్నమాట. ఇందా నేను టెస్ట్ తేజ కోసం చెప్పానా, అరే మిస్ అయిందబ్బా ఏదో. వీజెస్ అన్ని టేస్ట్ తేజ కోసం చెప్పింది, ఓకే చెప్పుకుంటానులేండి. నబీల్కి దూకుడు ఇచ్చారనమాట, ఆల్వేస్ ఆన్ ద టోస్ ఉంటాడు అని చెప్పి. సో దూకుడు యాప్ట్ టైటిల్ అని అనుకున్నారు. అవినాష్ వాళ్ళ బ్రో యూఆర్ ప్లేయింగ్ రియల్లీ వెల్ అని చెప్పారు. కాకపోతే కొంచెం ఇంటెన్సిఫై ఏదో వర్డ్ యూస్ చేశారనమాట. దాని మీనింగ్ ఏంటంటే తేజ చెప్తాడులే అని చెప్పి. గుడ్ గేమ్, ఫాలో యువర్ ఇన్స్టింక్ట్స్ అని కూడా చెప్పారు. దాన్ని కూడా తేజ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు. వీళ్ళు ఫస్ట్ నబీల్ని పెట్టారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు గేమ్ ఆడారు, సూపర్, ఇలాగ ఆడాలన్నమాట. లోపల అయినా బయటినా నబీల్ని పెట్టాడు అన్నయ్య, ఎందుకంటే నబీల్ కొద్దిగా బాగా సపోర్ట్ చేశాడు ఏదైనా సరే అని చెప్పి. సో నబీల్ని పెట్టారు. 2 నిఖిల్, 3 రోహిణి, 4 విష్ణుప్రియ, 5 గౌతమ్. సో గేమ్ బాగా పికప్ అయిందని చెప్పి గౌతమ్ని 5th ప్లేస్లో పెట్టారు. కాకపోతే వీళ్ళు టేస్టీ తేజ అని పెట్టలేదు అనమాట. సో నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా అవినాష్ వాళ్ళు వస్తే టేస్టీ తేజ ప్లస్ రోహిణి ముగ్గురు ఉంటారు అనుకున్నా. వెరైటీగా విష్ణు ఉన్నారు. సో మేబీ వీళ్ళ బాండ్స్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఎనీవే అవినాష్ని వీళ్ళు సేఫా అన్సేఫా అని చూస్తే అన్సేఫ్ అయ్యారు. నెక్స్ట్ లాస్ట్లో నిఖిల్ వాళ్ళ ఫాదరు ప్లస్ అమర్దీప్ వచ్చాడు. వాళ్ళ డాడీ ఇంగ్లీష్లో నీ పర్ఫార్మెన్స్ బాగుంది, అన్నీ బాగుంది, తెలుగుగా ఆడుతున్నావు అని చెప్పారు. ఇదే టైము, ఇంకా స్ట్రెంత్ ఇవన్నీ చూపించాలి, ఎబిలిటీ చూపించాలని చెప్పి. సో ఇంకా ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, కైండ్గా ఉండు, అందరితోనూ యూ విల్ విన్ అని చెప్పారు. అమర్దీప్ మాత్రం సో నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, సో నిఖిల్ టాస్క్ కింగ్ అని చెప్పాడు. బిగ్ బాస్, బాద్షా, ఇవన్నీ బయట నీ మీద జరుగుతున్న ట్రోల్స్ అంట. ట్రోల్స్ ఏంది బాస్, అలవాటు అయిపోయి ట్రోల్స్ చదువుతాను. తేజ ట్రోల్స్ కాదురా అని చెప్పి. ట్రోల్స్ కాదు, వాళ్ళు పూడుతున్న మాటలు. ఎమోషన్స్ తగ్గించుకో, కోపడకు, ఆ టేస్టీ తేజ చచ్చిపోతాడు పాపం పిల్లోడు అని చెప్పి. వాడు భయపడ్డాడు అని చెప్పి. అరే నువ్వు కూడా ఏంట్రా అక్కడ వెళ్ళిపోతున్నావు, తేజ కాదు వెళ్ళిపోతున్నా ఏంట్రా తేజ, కట్అవుట్ చూసావంట, చూసే వెనక్కి వెళ్ళానని. ఏంది బ్రో నువ్వేం వెనక్కి వెళ్ళలేదు, నువ్వు బాగానే పోరాడు, గట్టిగా నడిచావు, భయం నీకు అని చెప్పి. ఎందుకు భయపడేది ఏం లేదు, ఏం చేస్తారు, కొడతారా ఏంది నాకు అర్థం కాదు, ఏం చేయరు. ఇలాంటి వాటిలో కామెడీగా తీసుకోవద్దు. ఓకే అని చెప్పి వదిలేయటం, కానీ భయపడ్డాను వెనక్కి వెళ్ళాను అవసరంలా, ఎవరికి మనం భయపడవసరంలా బిగ్ బాస్ హౌస్లో. సో తర్వాత అంటే కామెడీగా అని చెప్పారు. కానీ అమరు తేజ్ యాక్సెప్ట్ చేసి భయపడిపోయాను అన్నీ చెప్పడం అంతగా అది అనిపించలే నాకు.
సో నువ్వు స్ట్రాంగ్ మైండెడ్ నాకు తెలుసు, బాగా తెలుసు అని చెప్పి, సో వస్తే కప్పుతోనే రా అని చెప్పి, నేను వెళ్తే కప్పుతోనే వెళ్తా అని అప్పుడు డైలాగ్ నాకు గుర్తొచ్చింది, వస్తే కప్పుతోనే రా అంటే. నిఖిల్ కైండ్నెస్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట. ఆయన ఒక షోలో ఉన్నప్పుడు డాన్స్ చేసి ప్యారలైజ్ లాగా, అంటే కాళ్ళు ఇంకా కదలకపోతే ఒక 2 days తన దగ్గర నుండి చూసుకున్నాడు, ఈవెన్ వాష్రూమ్ కూడా ఎత్తుకొని తీసుకెళ్ళాడని చెప్పి సూపర్. సో ఆ విధంగా వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్ ఆయన టాప్ 5 పెట్టండి, మొత్తానికి నాకు ఛాన్స్ వచ్చింది, లాస్ట్ టైం కూడా రాలేదంటే టేస్ట్ ఇది. నువ్వు లాస్ట్ టైం లోపల ఉన్నావయ్యా, నువ్వు ఎలా పెడతావయ్యా స్వామి అని చెప్పి. సో ఈయన విష్ణుప్రియని ఫస్ట్ పెట్టారు, మళ్ళీ షాక్, దెబ్బ మీద దెబ్బ. ఈయన ఎందుకు విష్ణుప్రియ పెట్టారు, విష్ణునే షాక్ అయింది. నేను కూడా దీన్ని డీకోడ్ చేద్దామని చూస్తాను, కానీ నన్ను అట్లీస్ట్ శివాజీ గారు పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టుంటారేమో, అంటే ఆయన ఆడతీరిన ప్రకారం అని చెప్పి. ఇక్కడ మరి ఈయన కూడా అదే ఫాలో అయ్యారు ఆ ప్యాటర్న్. సో ఏం చేయాలనుకున్నారు, దీన్ని డీకోడ్ చేయలేను నేను. సో విష్ణు ఏడుస్తావు అంటే నమ్మలేకపోయింది. సో నువ్వు బాగా ఆడుతున్నావు, ఫోకస్ చేయి, ఇంకా బాగా ఆడతావు అని చెప్పి. మేబీ అయ్యి ఉండొచ్చు, నేను కూడా కొంచెం తిప్పుదాము. మరి గౌతమ్ని అలా పెడితే నిఖిల్ ఏమైనా అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, గౌతమ్ టార్గెట్గా వెళ్ళిపోతే నిఖిల్కి అది బ్యాడ్ అయ్యిద్ది. సో గౌతమ్ టార్గెట్ చేయకుండా నిఖిల్ కొంచెం వెనక్కి వెళ్ళాలి ఒక అడుగు గౌతమ్ విషయంలో. సో గౌతమ్ని టార్గెట్ చేస్తే బయట అది ఇద్దరు 1 versus 1 అని ఉంది, అది నిఖిల్కి బ్యాడ్ అయ్యిద్ది అని చెప్పి. సో గౌతమ్ టాప్లో లేడు, నువ్వు వెనకరా, నువ్వు ఆయన టార్గెట్ చేయకు, లేదంటే ఆయనతో పెట్టుకోవద్దు అన్నట్టు విధంగానే డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు అని చెప్పి నాకు అర్థమవుతుంది. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ నబీల్ నైస్ డిఫెండింగ్, మామూలుగా లేదని చెప్పి. గౌతమ్ ఉండేవాడు ఆ సీజన్లో, గౌతమ్ అలా చేసేవాడు అని చెప్పి బాగుందని చెప్పారు అనమాట. నెక్స్ట్ రోగిని పెట్టారు 3rd ప్లేస్లో, ఇది కొంచెం ఆశ్చర్యార్థకమే. సో బరువు ఉందా, నీ గుర్రం బరువు ఉంది అక్క అంట, జోకు వాళ్ళ అక్క తమ్ముడే మెచ్చుకున్నారు. ఇది కొంచెం పర్సనల్ బాండ్తో పెట్టినట్టున్నారు. చాలా బాగా ఆడుతున్నావు, బ్యాలెన్స్ చేస్తున్నావు అని చెప్పారు. 4th గౌతమ్ పెట్టారు, ఎవరేమన్నా సరే ఎన్నన్నా సరే నువ్వు స్ట్రాంగ్గా ఆడుతున్నావు, దమ్ముతో, బయట నీ గురించి అనుకుంటారు మాట చెప్తాను, దమ్ముతో ఆడుతున్నావు అని చెప్పి. దుమ్ము లేపుతున్నా అలాగే నేను చెప్తున్నా. నీకు సైజ్ అదే ఏదో సైజ్ నీరా అంటే గౌతమ్, నీకు సైజ్ ఇచ్చేంత గొప్ప లేర్రా, యూఆర్ ద బెస్ట్ అని చెప్పి. తేజ వస్తుంది వచ్చేసింది అని చెప్పి, దయచేసి ఏడవద్దురా అని చెప్పారు అనమాట. ఒక్కసారి ఇచ్చాను, నాగార్జున ఒక్కసారి వారం మొత్తం ఇచ్చని చెప్పి. యూఆర్ ద ఎంటర్టైనర్, అక్కడ అన్ని చోట్ల ఉండేవాడు అని చెప్పారు. ఇలా ఆడేది ఏదో లాస్ట్ సీజన్లో అక్కడే ఆడుంటే అక్కడే ఉండేవాడు కదరా అని చెప్పారనమాట. ఇస్తున్నావు, సే స్ట్రాంగ్, బాగా ఆడని చెప్పారనమాట. గౌతమ్ నాకు 4 ఇచ్చావు కదరా, నీ పని చెప్తాను రా అంటే. అమరు అప్పుడు మీరు నాకు 6 లేదా ఏంటంట అంటే, అది గుర్తుంచుకొని ఇప్పుడు నువ్వు బాగా తెచ్చుకున్నాను, కామెడీగా అన్నారు అంతే. సో జస్ట్ నేను అనుకోవటం అయితే ఇదే రీజన్ అయ్యి ఉంటుంది. 2nd, 3rd పెడితే ఎక్కడ నిఖిల్ వాళ్ళు 40కి ఉన్నారని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళిపోతే తనకే బ్యాడ్ అయింది, రివర్స్ కొట్టిద్ది. ఎందుకంటే గౌతమ్ స్కిల్స్ తెలుసు, గౌతమ్ దగ్గర నుండి చూశాడు అమర్దీప్, గౌతమ్ శివాజీతో పెట్టుకున్న విధానం కానీ ఏది కానీ చూశాడు. సో అందుకు ఆ మాట కూడా అన్నాడు, నువ్వు యూఆర్ ద బెస్ట్, నీతో ఏముందిరా బాబు, నీకు సలహా ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదని చెప్పి. సో ఆ విషయమే, సో ఎక్స్పీరియన్స్తో చెప్తానని చెప్పి నేను చెప్పాడు అనమాట ఆ విషయాలన్నీ. నెక్స్ట్ అదే అందుకోసం విష్ణుప్రియని పెట్టుంటాడు. నెక్స్ట్ అమరు నీకేమనిపించిందా ఒక సలహా ఇచ్చాడు అనమాట. ఏంటంటే నీకేమనిపించిందో, నీకు ఎక్కడ నచ్చిందో, ఎక్కడ నచ్చలేదో, ఎక్కడ హట్ అయిందో ఆ పాయింట్తో మాత్రమే నామినేట్ చేయి. సింపుల్ థింగ్, వేరే వాళ్ళ రీజన్స్ పెట్టి నామినేట్ చేయగరా బాబ్జే, ఎందుకంటే మనకు అనుకూలించట్లేదు పరిస్థితులు అని చెప్పారనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, డేంజర్లో పడిపోతావు, తెలివితో ఆడు అని చెప్పారనమాట. ఇంతకుముందు ఆయన నామినేషన్స్ చేసినప్పుడు కూడా ఇలాగే అటు తిరిగి పాయింట్స్ తిరుగుతూ ఉండేవి. అందులో ఎక్కడో మైమరిచిపోవాలన్నమాట, కొద్ది కష్టంగానే వెళ్ళే వీళ్ళకి. సో ఇది నా సిన్సియర్ అడ్వైజ్ అని చెప్పారనమాట. లవ్ యూరా బావా అని చెప్పారు అంతే. విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్కి యువర్ సన్ ఈజ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి నిఖిల్ కోసం చెప్పారు. నెక్స్ట్ ఒక టాస్క్ ఆడిపించారు, ఫన్ టాస్క్, అందులో అమ్మాయిలు గెలిచారు, క్లీన్ స్వీప్. దాని తర్వాత విష్ణుప్రియ సేవ్ అయింది. విష్ణుప్రియ సేవ్ అవ్వగానే కొద్దిగా ప్రారంభ వయసు డల్ అయినట్టు అనిపించింది. బట్ దాని తర్వాత అవినాష్ అండ్ టేస్టీ తేజ ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు, వాళ్ళిద్దరికి కొంచెం భయం వేస్తూ ఉంటుంది. విష్ణుప్రియ సేవ్ అయిన తర్వాత ఫర్ ఎవర్ దాసీగా ఉంటాను ఆడియన్స్కి అని చెప్పి, మీకు నేను దాసోహం అని చెప్పి, సర్వే జన సుఖనభవంత్ అని చెప్పి, టేస్టీ తేజ అవినాష్ ఇంటి యాక్షన్ రూమ్లోకి రండి అని చెప్పి బ్రేక్. దాని తర్వాత రిటర్న్ అయిన తర్వాత నాగార్జున గారు నబీల్ని అడిగారు అనమాట, ఎవిక్షన్ షీల్డ్ యూస్ చేస్తావా లేదా అంటే. నబీల్ నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. ఏమనిపిస్తుంది అంటే సింపుల్గా అనిపిస్తుంది, నబీల్ని టాప్ 5లో పెట్టారు, నబీల్కి అవసరం లేదు సరేనా. నెక్స్ట్ అవినాష్ నబీల్ కాకపడతా ఉన్నాడు, సో అందుకని ఇచ్చేసాడు, ఇందులో పెద్ద గొప్ప ఏముంది అని ఎవరైనా అనుకోవచ్చు. భయ్యా మనం ఆ పొజిషన్లో ఉంటే మనం ఇస్తామా ఎక్కడో చోట, ఎందుకంటే అది ఈ వారం లాస్ట్ అంటే ఇచ్చేసిన ఇది. కానీ అలా కాకుండా నిస్వార్థంగా నాకు పలానా వ్యక్తి చేశాడు కాబట్టి నేను తిరిగి ఇవ్వాలి, అక్కడ చేసిన ఇద్దరిలో ఉన్న ఇద్దరు నాకు పలానా వ్యక్తి ఒకటి ఇచ్చాడు, అది గెలవటంలో చాలామంది పాత్ర ఉండొచ్చు, బట్ ఆయనది కూడా ఇప్పుడున్న వాళ్ళలో మాత్రం ఆయనదే పాత్ర ఉంది. ఆ పాత్రని దానికి నేను తిరిగి న్యాయం చేయాలి అన్నది గుర్తుంచుకొని ఒక అద్భుతమైన అంటే ఎవిక్షన్ షీల్డ్ తను ఉంచుకుంటే రేపు అన్న రోజు గేమ్ అటు ఇటు అయితే తను వాడుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఆ ఛాన్స్ ఇంకా పెట్టారు నాగార్జున గారు. లేదు నేను వాడతాను, నాకు గుర్తుంది, నా ఫ్రెండ్షిప్ నా బాండింగ్ గుర్తుంది అని చెప్పి ఆ షీల్డ్ ముందు పెట్టి ఇచ్చేసి అవినాష్కి సాక్రిఫైస్ చేయటం అన్నది నిజంగా ఒక అద్భుతమైన స్టెప్పే.
అది ఒక నబీల్ ఎలాంటి వాడంటే నిజంగా చెప్పాలంటే ప్యూర్ సోల్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నబీల్ది చిన్నపిల్లడి మనస్తత్వం. చాలాసార్లు చెప్పా ఎలా ఉంటుందంటే తను ఎవరైనా పొగుడుతూ ఉంటే వాళ్ళకి దాసోహం అన్నట్టు ఈ విష్ణుప్రియ మాటల్లో. ఎవరైనా తన వాళ్ళు అనుకున్న వాళ్ళు కొద్దిగా అటు ఇటు అయినా కూడా తను తీసుకోలేడు. వెంటనే కోపం వచ్చేసి వెంటనే రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. అదే తను ఎవరైనా మంచిగా మాట్లాడుతూ గుర్తుపెట్టుకుని ప్రైజ్ చేస్తా తనతో బాగుంటే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. ఎవిక్షన్ షీల్డ్ ఇస్తాడు, కావాలని నామినేషన్ చేయకుండా ఉంటాడు, ఏదైనా వెళ్ళిపోతాడు. నబీల్ మనస్తత్వం అది నేను గమనించినంతవరకు అయితే మాత్రం నిజంగా సూపరు. హ్యాట్స్ ఆఫ్. ఆ షీల్డ్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. దానికి అంత నిస్వార్థం అది ఉండాలి, ఆ మనసు అనేది ఉండాలి. సో సింపుల్గా వెంటనే చెప్పేశాడు నేను ఇస్తాను సార్ అని చెప్పి. ఒక అవకాశం ఉంది సో అవినాష్కి. సో ఈ వారం నేను లేను నామినేషన్స్లో. నేను ఒకవేళ ఉన్నా కూడా వచ్చే వారాల్లో మంచిగా ఆడతాను, జనాల వల్ల సేవ్ అవుతానని నమ్మకం ఉంది నాకు. సో అవినాష్కి ఇద్దాం అనుకుంటున్నా. అవినాష్ వల్లే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను. ఆ గేమ్లో ఏదైతే షీల్డ్ వచ్చిందో ఆ గేమ్లో వెళ్ళాను కాబట్టి ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ అవినాష్ అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు అనమాట. నాగార్జున గారు ఇంకొక 8 సెకండ్స్ ఆలోచించుకో మళ్ళీ అడుగుతాను, నబీల్ అడగంగానే అవినాష్ అని చెప్పారనమాట. కట్ చేస్తే లోపలికి వెళ్ళారు. నేనేమనుకున్నానంటే దీన్ని ఇలా కాకుండా ఇంకోలా తీసుకెళ్లాల్సింది. తేజాని అవినాష్ నుంచోబెట్టిన తర్వాత ఎవిక్షన్ షీల్డ్ నబీల్ దగ్గర ఉంది, మీలో ఎవరైనా అడుగుతారా అంటే మనకు వాళ్ళిద్దరు మైండ్ సెట్ మీద ఇంకొంచెం క్లారిటీ వచ్చేది. ఎవరు ఆడియన్స్ ఓట్స్తో సేవ్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు ఎవిక్షన్ షీల్డ్తో బతకాలనుకుంటున్నారు అన్నది. అలా చేయలే నాగార్జున గారు. ఎందుకంటే ఏమో నెక్స్ట్ అక్కడ పెయింట్స్ ఉన్నాయి. తేజ పెయింట్ దగ్గర అవినాష్ పెయింట్ దగ్గర తేజ నుంచున్నారు. పెయింట్ వేయమని చెప్పారనమాట. లైట్స్ ఆఫ్ చేసి పెయింట్ వేశారు. సో తేజ పెయింట్కి గ్రీన్, అవినాష్ పెయింట్కి రెడ్. వాళ్ళకి అక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో తను కొట్టిన చోట రెడ్, తనకు వచ్చిన వేరే చోట గ్రీన్ ఉందని చెప్పి. బట్ నాగార్జున గారు క్లియర్గా చెప్పారంటే అవినాష్ యూఆర్ ఎలిమినేటెడ్, తేజ యూఆర్ సేఫ్ అని చెప్పారు. తేజ వెంటనే నన్ను ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు అని చెప్తూ చెప్పంగానే వెంటనే వాగు వెయిట్ తేజ వెయిట్ అని చెప్పి నాగార్జున గారు నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది, అవినాష్ కోసం దాన్ని వాడాడు. సో నబీల్ ఎవిక్షన్ షీల్డ్ అవినాష్ కోసం వాడాడు బట్టి అవినాష్ ఈ సేఫ్ అనగానే తేజ గుండె జరిపోయింది. అంటే నేను ఎలిమినేటెడ్ సార్ అని చెప్పి. ఎవిక్షన్ షీల్డ్ మీద 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఆయన పక్కన ఆయన ఎలిమినేట్ అయిపోయిన సీజన్లో చూసాము, ఇద్దరు సేవ్ అయిన సీజన్లో చూసాము. ఎలిమినేట్ అయిపోయిన మాత్రం ఒక సీజన్ చూసాం, సేవ్ అయింది 2-3 సీజన్లు చూసాం. సో దానికోసం అనమాట. ఏందన్నా ఇది అంటే బ్రేక్ అన్నారన్నమాట. మనకి ఇన్ని జరుగుతున్నాయి ప్రతిసారి అని చెప్పి వాళ్ళు కొంచెం షాక్ అయ్యారు. అవినాష్ అండ్ నబీల్ ఇద్దరు నబీల్ లోపలికి పిలిచిన తర్వాత ఆయనకి ఇచ్చేసే షీల్డ్ అని చెప్పి మీ ఇద్దరు లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి తేజాని నాగార్జున గారు. తేజ ఆడియన్స్ దీన్ని ఎలిమినేట్ చేయలేదు, నువ్వు సేవ్ అయ్యట్టే ఓట్స్ వేశారు కానీ అనగానే తేజ అవును సార్ ఆడియన్స్ సిన్సియర్లీ థ్యాంక్ యూ. తేజ మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాడు అనమాట వెళ్ళిపోవడానికి. బట్ నాగార్జున గారు బట్ యు ఆర్ ఆల్సో సేవ్డ్, యు ఆర్ నాట్ ఎలిమినేటెడ్ అండ్ నో ఎవిక్షన్ దిస్ వీక్ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత హౌస్మేట్స్ మొత్తం హ్యాపీ. ముఖ్యంగా రోహిణి, గౌతమ్, అవినాష్ వీళ్ళందరూ వాళ్ళ సైడ్ ఇంకా ఎక్కువ ఖుషిగా ఉంటారు. సో ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. వీళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారులేండి. సో టేస్ట్ ఆడియన్స్ థ్యాంక్ యూ ఆడియన్స్ అని చెప్తారు. నెక్స్ట్ నాగార్జున గారు మీరంతా హ్యాపీగా ఉన్నారో నేను కూడా అంతే హ్యాపీగా ఉన్నాను, బిగ్ బాస్ 8 ఈజ్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అని చెప్పాను కదా అని చెప్పారన్నమాట. నబీల్ వాడిన షీల్డ్ మీద నో ఎవిక్షన్ దిస్ వీక్ అని చెప్పారు. నబీల్ నాగార్జున గారు మెచ్చుకున్నారు. అక్కడ బెల్డన్ నబీల్ అని చెప్పి మెచ్చుకున్నారు. తన మూలన ఎవిక్షన్ షీల్డ్ వచ్చిందన్నో తనకే ఇచ్చో సూపర్ అని చెప్పి మళ్ళీ పైకి చూసి ఆకాశమంత ఎదిగిపోయి నిండు ఆకాశమంత మనసు ఉన్న రాముడయ్యా అని పాట వేసింటే బ్యాక్గ్రౌండ్లో బాగుండేది. సో నెక్స్ట్ అవినాష్ ఏమో సీజన్ 4లోనే ఇలానే సేవ్ అయ్యాను సార్, మళ్ళీ నాకు ఈ షీల్డ్ నన్ను కాపాడిందని చెప్పి. బట్ అవినాష్ సీజన్ 4లో వచ్చినా కూడా మీకు ఇంకా గేమ్ అనేది ఏంటో అర్థం కాల. మీ చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, గేమ్ని సీరియస్గా అయిన వాళ్ళు ఉన్నారు, రన్నరప్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరు అలాంటి కంటెస్టెంట్తో మీరు షో కూడా చేస్తున్నారు. స్టిల్ మీకు అలాంటి ఇన్పుట్స్ రాలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ అలాంటి ఇన్పుట్స్ వచ్చినా మీరు భయపడుతున్నారంటే నాకు నిజంగా బాధగా ఉంది. మీరు 9 మంది నామినేట్ అయిన టైంలో మీకు అదొక అద్భుతమైన అవకాశం. ఆ టైంలో మీరు నామినేషన్లోకి వెళ్ళి మీ ఎవిక్షన్ షీల్డ్ని మీరు ఉంచుకొని నామినేషన్లోకి వెళ్ళుంటే, అప్పుడు నామినేషన్ షీల్డ్ ఉంచుకొని మీరు నామినేషన్లోకి వెళ్ళుంటే మీకు అక్కడ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేది. ఆ వారం మీరు చాలా బాగా ఆడారు, టాస్క్ నడిపించారు ముందుండి లీడర్ లెక్క. కానీ మీరు అది గ్యాప్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే ఉన్న ఆడియన్స్ ఎవరికొకరు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. కొత్త ఆడియన్స్ రారు షోకి. ఎండ్ ఆఫ్ ద మూమెంట్కి వచ్చేసింది. స్టార్టింగ్లో ఉన్న ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు మీకు వచ్చి ఎలా ఓట్ చేస్తారు? పోనీ మన దగ్గర ఏమైనా బిగ్గెస్ట్ పిఆర్ పెద్ద పిఆర్ని పెట్టుకునే ఇది ఉందంటే లేదు కదా. సో మనం ఆడియన్స్ మీదే బతకాలి ఎట్టి పరిస్థితులైనా సరే. మనల్ని ఎవడు ఎంకరేజ్ చేయడు, మన కోసం ఎవడు పోరాడేవాడు ఉండడు. మన గేమ్ బాగుంటే బాగుందని చెప్పి ఒక 2-3 రివ్యూర్లు 4 ఎంతమంది రివ్యూర్లు అంతమంది చెప్పచ్చు. కానీ ఆడియన్స్ కూడా సూపర్ ఉంది, అవినాష్ బాగా ఆడాడు, అవినాష్ సూపర్ ఆడాడు, వండర్ఫుల్ ఆడాడు అని చెప్తారు. కానీ అవినాష్కి ఎవరు ఓటేయరు. అదే అవినాష్ ఎలిమినేట్ అయిపోతే బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్ అని తిడతారు చెప్తే వాళ్ళలో ఎవరిని నుంచోబెట్టి బాబు నువ్వు ఓటేసావంటే వేయలేదు నాకు వేరే వాళ్ళు ఉన్నారు అంటారు.
సో బిగ్ బాస్ గేమ్ ఆడటం అంటే అందులో పార్ట్ నామినేషన్లోకి రావటం కూడా, ఇది గుర్తుంచుకోండి. అవినాష్ని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు నామినేషన్లోకి వచ్చాడు కదా, ఎందుకు సేవ్ అవ్వలేదు అనొద్దు. 11వ వారం నామినేషన్లోకి వచ్చి ఒక కంటెస్టెంట్ నాకు ఓటు పడలేదంటే ఎలా వస్తాయి, యాడ్ నుంచి వస్తాయి? మీరు వచ్చిందే వైల్డ్ కార్డ్ కింద, మీకు ఆల్రెడీ ఒక డిసడ్వాంటేజ్తో వచ్చారు. ఇది ఒక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజెస్ చాలా ఎలా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్తో వచ్చారు. వచ్చి 6 వారాలు గేమ్ ఆడతా నామినేషన్ లేకపోతే ఎవడు ఓటేస్తాడు? ఏ ప్రేక్షకులు ఖాళీగా ఉండరు కదా మనకు ఓటేయటానికి. ఉంటారు, ఎవ్వరు లేరు అనరు, కానీ మీకు ఆ సపోర్ట్ సరిపోదు, సీరియస్లీ సరిపోదు. ఈ టైంకి వచ్చిన తర్వాత తేజ ఆల్రెడీ 2 సార్లు నామినేషన్లో ఉన్నాడు, 3వ వచ్చాడు. పృథ్వీకి ఎలా వచ్చింది అనుకుంటున్నారు అంత ఓటింగ్? 11 సార్లు అయితే అబ్బాయి 9 సార్లు నామినేషన్లో ఉన్నాడు. ఎంత ఓటింగ్ ఉందో కూడా సైలెంట్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలాగే సేవ్ అయ్యాను, మళ్ళీ నన్ను కాపాడిందంటే నాగార్జున సింపుల్గా అప్పుడప్పుడు నామినేషన్లోకి వస్తే మంచిది అని చెప్పారు. అవినాష్ సార్ వాళ్ళు చేయకపోతే నేనేం చేయాలి సార్ అంటే, వాళ్ళు చేయట్లేదంటే నువ్వు సేఫ్ ఆడుతున్నావు అవినాష్, లేదంటే నువ్వు సేవ్ చేసుకుంటున్నావు. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారు చెప్పారుగా అప్పుడప్పుడు నామినేషన్లోకి వస్తే మంచిదని. సింపుల్ పాయింట్, సింపుల్ లాజిక్. నేను కొన్ని సీజన్స్లో కొంతమంది కంటెస్టెంట్స్లు నామినేషన్లోకి రావాలని ట్రై చేసిన వాళ్ళు చూసా. నెక్స్ట్ టికెట్ ఫినాలే వస్తే డిసడ్వాంటేజ్ అయ్యిద్దేమని ఆలోచించిన వాళ్ళు చూసా. ఎవిక్షన్ షీల్డ్ వస్తే నాకు ఎవిక్షన్ షీల్డ్ ఉందని చెప్పి నాకు ఓట్లు లేరేమో అని ఆలోచించిన వాళ్ళు కూడా చూసా. నేను ఆ థీరీస్ అన్నింటినీ సపోర్ట్ చేస్తాను. మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు, కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు వాళ్ళు. నిజంగా అలాంటి ప్రమాదం జరిగే అవకాశం. టేస్టీ కూడా ఈ మాట చెప్పాడు, ఎవిక్షన్ షీల్డ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఓటింగ్ పడిపోతుంది అన్న విషయం చెప్పాడు. వాళ్ళ నామినేషన్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర షీల్డ్ ఉంది, మనం వేరే వాళ్ళకి వేసుకుందాం అని చెప్పి. ఇలాంటి చాలా ఉంటాయి గేమ్లో, ఎన్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తేనే ఎప్పుడైనా గేమ్ ఆడగలం. అంటే కొత్త వాళ్ళు వచ్చి ఆడితే ఓకే, 1-2 సార్లు వచ్చో నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స్టిల్ వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకునే ఏం తీసుకునే ఇలాంటి అవుట్పుట్తో ఆడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నెక్స్ట్ నాగార్జున అంటే మళ్ళీ మెగా చీఫ్ అయ్యా, ఈ వారం కూడా నామినేషన్లో ఉండే టేస్ట్ చేసా, నెక్స్ట్ వారం అవుతాడు, ఎవిక్షన్ షీల్డ్ కూడా లేదు, ఇంకెళ్ళిపోవటమే బయటికి, ఇంకెళ్ళిపోతాడు అనేది చెప్పారన్నమాట. సో నాగార్జున చెయ్యమ్మా రోహిణి, ఆయన నామినేషన్ అంటే సార్ చెయ్యను సార్ అంటారు, చెయ్యరు. ఇప్పుడు అవినాష్ దాంతో రోహిణికి కూడా కనువిప్పు ఉంటుంది. రోహిణి కూడా సూపర్గానే ఆడుతుంది, బాగా ఎంటర్టైన్ చేస్తుంది, టాస్క్లు గెలిచింది. ఆవిడ ఎఫర్ట్స్ తక్కువగా ఉన్నాయి అని చెప్పిన వాళ్ళనే ఎఫర్ట్స్ని తక్కువ చేస్తే ఆవిడ వెళ్ళి పెయింట్ బ్రష్ పట్టుకుంది. కానీ ఓటు ఎలా పడుతుంది? ఆల్రెడీ యష్మికైనా ఓట్లు పడతాయి, కానీ కొంచెం కొద్ది గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది బిగ్ బాస్లో. అటు ఇటుగా పాజిటివ్ నెగిటివ్ అయ్యి యష్మి ఉంటే కనీసం కంటెంట్ వస్తుంది, యష్మి వల్ల ఇష్యూస్ ట్రిగ్గర్ అవుతున్నాయి అన్న విషయం నేను ఆలోచించి ఓట్లేసి ఉన్నా. రోహిణి కోసం ఓటు వేయాలంటే ఆవిడ వల్ల ట్రిగ్గర్ అయిన పాయింట్స్ ఉన్నప్పుడు ఆవిడ నామినేషన్లో లేరే. సో నెక్స్ట్ వీక్ వాళ్ళు ఉంటే టేస్ట్ తేజ రోహిణి ఉంటే వాళ్ళకు కూడా కష్టంగానే సాగిద్ది. హైనెస్ట్ చెప్పలా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్కి చెప్తా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ నబీల్ సార్ ఫస్ట్ టైం ఒక సండే ఎపిసోడ్ హ్యాపీగా ముగిసిపోయిందని చెప్తే నాగార్జున గారు సీఈ వాళ్ళు నెక్స్ట్ వీక్ అని చెప్పారు. దాని తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నారు. విష్ణుప్రియ అంటే ఏం వాడేవరా, ఏంటి ఎలా కొట్టిందిరా నీకని చెప్పి. ఇట్స్ నాట్ అన్ ఈజీ అండ్ సింపుల్ డెసిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్కి ఎవిక్షన్ షీల్డ్ వాడటం అనేదే ఒక డెసిషన్ అయితే అది వాడతాను అని చెప్పి నిస్వార్థంగా చెప్పిన తర్వాత, రెండోది అసలు చాలా అంటే చాలా టెక్నికల్గా కాదు కానీ తెలివిగా తీసుకోవాల్సిన డెసిషన్. టేస్టీ తేజ అవినాష్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని మీద ఆలోచించి అవినాష్కి, ఎందుకంటే తనకు ఒకటి ఉంది ఏంటంటే అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఈ వారం ఫస్ట్ సేవ్ అవుతాడు అవినాష్ అని చెప్పాడు, ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెడతారని చెప్పాడు. కానీ అవినాష్ చూడదాకుంటే అవినాష్ మీద యూస్ చేసి తెలివిగా అవినాష్ని సేవ్ చేశాడు. మామూలు తెలివి కాదు, ఇదే తను చెప్పింది అనమాట. ఇక్కడ ఏం వాడారా నీ వల్ల కూడా ఎలా అయిందని చెప్పి, నీకు ఏదైనా అయితే టేస్టీ తేజ ఏమంటుందంటే విష్ణుప్రియ నీ వల్ల కూడా నాకు ఎమోషన్ ట్రిగ్గర్ అయిందని. అంటే మోస్ట్ ఎఫెక్ట్ అవ్వను నేను టేస్టీ తేజ గౌతమ్ విషయాలు అని చెప్తూ ఉంటుంది. అలా బట్ నీకేదైనా ఏడ్చేదని రోహిణి అని చెప్పి రోహిణి కోసం చెప్తాను అనమాట. నబీలు నేను సేవ్ అయ్యాక అవుదాం అనుకున్నాను, నేను అంటే తను ముందు అనుకున్నాను నేను ఒకవేళ సేవ్ అవ్వకపోతే నేను వాడేవాడిని నా కోసం, బట్ నేను అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి వాడదాం అనుకున్నాను, సో అందుకోసం వాడానని చెప్పారు. నెక్స్ట్ అవినాష్ నాకు యష్మిని కన్సిడర్ అని చెప్పి, అంటే ఇక్కడ ఏంటంటే యష్మి అవినాష్ వస్తే మాత్రం వాడేవాడిని కాదు అని చెప్పి నబీల్ చెప్పాడు. అంటే యష్మి అవినాష్ ఇద్దరు ఉంటే వాడేవాడిని కాదు అంటే ఇక్కడ అఫెన్సివ్గా ఏం లేదు, అంటే యష్మి ఎలిమినేట్ అయిపోద్ది అన్నది కాదు. వాళ్ళిద్దరు కూడా తనకి సపోర్ట్ చేశారు, ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి యూజ్ చేశారు కాబట్టి, సో ఇద్దరిలో ఎవరికి వాడే ఇది లేదు కాబట్టి ఇద్దరికి వాడేవాడిని కాదని చెప్పి. మీరు ఇక్కడ ఇంకోటి అడగచ్చు, నిజంగా నబీల్ అంత మంచోడు అంటే మరి లాస్ట్ టైం యష్మి వల్ల వచ్చింది, యష్మి కూడా వాడేవాడిని అని అన్నప్పుడు యష్మి హరితేజ ఉన్నప్పుడు ఎందుకు వాడలేదు అనే క్వశ్చన్ అడగచ్చు. యష్మికి వాడచ్చు కదా అని. అక్కడ తన కాన్ఫిడెన్స్ ఉండే యష్మి ఉంటుంది, హరితేజ వెళ్ళిపోద్దని. ఈవెన్ టేస్ట్ తేజ కూడా చెప్పాడంట వాడాల్సిన అవసరం లేదు, హరితేజ వెళ్ళిపోయిద్ది అన్న విధంగా సైకిల్ చేశాడని చెప్పి వీళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు. నాకు కొంతమంది మెసేజ్ చేస్తాను దాంతో అనమాట. నెక్స్ట్ అవినాష్ నీనాజీ అనుకున్నా, ఇద్దరం అంటే మనోడికి టఫ్ అయ్యిద్ది, ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి అనుకున్నాను చెప్తే టేస్ట్ చేసా. మొన్న ఈవినింగ్ నీకు ఒక విషయం చెప్పా, ఏం చెప్పా అంటే నబీలు అని గౌతమ్ కూడా కొంచెం చెప్పాడు, గౌతమ్ కైనా సార్ నేను వాడేవాడిని అని చెప్పి తన ఫ్రెండ్షిప్. మీన్ వైల్ కొంతమంది గౌతమ్ ఫ్యాన్స్ కానీ లేదంటే కొంతమంది పేజెస్ కానీ నబీల్ ఈ విషయంలో గౌతమ్ కోసం నెగిటివ్గా మాట్లాడుతానని ట్రోల్ చేశారు.
వేరే వాళ్ళకి చెప్తున్నాడు, చిచ్చి నబీల్ని అంత సపోర్ట్ చేశాడు గౌతమ్ ఇదేనా అని చెప్పి. కానీ నబీల్ ఏమన్నాడు సింపుల్గా, గౌతమ్కైనా వాడతా అన్నాడు. సో అదే ఎందుకు ఆశ పడుతున్నారు, అది ఏదో చెడ్డగా మాట్లాడదు కదా, తన మీద తన ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు గౌతమ్ కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు నబీల్తో, అరే వాళ్ళు నలుగురు కలిసి ఆడతారు, వాళ్ళు నిన్ను ప్రయారిటీగా వాళ్ళ తర్వాత నిన్ను ప్రయారిటీగా పెట్టుకుంటారని చెప్పాడు. అది ఒపీనియన్ షేరింగ్, అంతేగాని వేరే వాళ్ళ కోసం ఎక్కిచ్చేసాడు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడని కాదు కదా. దాన్ని బ్యాక్ బిచ్చింగ్గా చూడనప్పుడు ఇప్పుడు నబీల్ కూడా గౌతమ్ కోసం ఒక ఒపీనియన్ చెప్తున్నప్పుడు దాన్ని ఎందుకు బ్యాక్ బిచ్చింగ్గా చూస్తారు? రెండు సేమ్ రెండింటిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు, నబీల్ సింపుల్గా చెప్పాడు, గౌతమ్కి వచ్చిన గౌతమ్ ఉండి గౌతమ్కి కూడా వాడేవాడిని అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు తను ముందు పెట్టారు కాబట్టి. ప్రేరణ వచ్చింటే ప్రేరణ కోసం కూడా వాడేవాడు. ఇంతకుముందు ఏం చెప్పావు, టేస్ట్ ఏదైనా అజంప్షన్ రాంగ్ అయిందా అని అడుగుతున్నాడు. అంటే బయట కూర్చోబెట్టి ఫ్రైడే రోజు నైట్ చెప్పుంటాడు, అవినాష్కి అవినాష్ డేంజర్ జోన్లో ఉంటాడని చెప్పాడంట. మరి అవినాష్ అంటాడు, మరి ఎంతమంది నాకేం చెప్పారా అంటే, ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు అన్న నువ్వే ఉంటావు అన్న, నేను వెళ్ళిపోతానన్నా అని చెప్పి ఇలాంటి డైలాగ్ ఎవరైనా ఉంటే అలాగే అంటారు, నువ్వే ఉంటావు నేనే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఎవరు చెప్పరు, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. వెంటనే గౌతమ్ అంటాడు, అది నా స్ట్రాటజీ, అది వాడి స్ట్రాటజీ అంటాడు అనమాట. రోని నేనేం ఫీల్ అవుతున్నా అంటే, తనేం ఫీల్ అవుతుందంటే తను కూడా ఒక మాట చెప్పింది కదా నబీల్కి నిఖిల్కి, ఎవరికైనా మీకు వస్తే తనకు యూజ్ చేయండి అని చెప్పి. సో నా వల్ల కూడా యూజ్ అయింది ఎవిక్షన్ షీల్డ్ అని నేను ఫీల్ అవుతున్నాను, అంటే తను కూడా మాట వేసింది కాబట్టి క్రెడిట్ తనకు కూడా కొద్దిగా ఇవ్వండి అన్నట్టు అనమాట. నెక్స్ట్ యష్మి వచ్చి ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అని చెప్పి కలిసిపోమన్నారు. కానీ మరీ పాలల్లో నీళ్ళల్లో కలిసి చూసే మాకు ఏంట్రా ఎంత మరీ ఎక్కువ కలిసిపోతున్నారని చెప్పి. డాన్స్లో ఎనర్జీ వచ్చింది, ముందుకు దిగి డాన్స్ చేస్తున్నారు. రేపు ఆ నామినేషన్ ప్రోమో చూస్తుంటే నిఖిల్ మీద ఎక్కేస్తున్నారు. రే ఏం జరుగుతుందిరా, ఒక్కసారి పేరెంట్స్ వచ్చి ఇంటిస్తే ఎంత చేంజ్ అవర్లో ఏంటో. నెక్స్ట్ నాగార్జున గారు తన చూపించాట ఇంకో ట్విస్ట్ ఉంది, ట్విస్ట్ ఏంటంటే తప్పకుండా ఉంటుంది ఈ వారం కూడా అని చెప్పారు. ఆ ట్విస్ట్ జస్ట్ వీళ్ళు బయట నుంచి వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిపోవటంలోనే ఉందా, లేదంటే అంతకు మించి ఏమైనా ఉందా అన్నది చూడాలి. సో ఓవరాల్గా చూస్తే నిఖిల్కి 9 మంది అంటే అవుట్ ఆఫ్ 10, అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా 9 మంది అనుకుంటే 9 out of 9 టాప్ 5లో పెట్టారు. నబీల్ని కూడా 9 out of 9 టాప్ 5లో పెట్టారు. గౌతమ్ని 8 పెట్టారు, ఒక పృథ్వీ తప్పితే. సో నిఖిల్, నబీల్, నెక్స్ట్ గౌతమ్, వీళ్ళు ముగ్గురికి టాప్ 5 టికెట్స్ కన్ఫామ్ అన్నట్టు ఫ్యామిలీ వీక్స్ పెట్టినాయి. ఇదే జరిగిద్దా అంటే ఏదైనా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ బిగ్ బాస్ హౌస్, ఎనీథింగ్ కెన్ చేంజ్ ఓవర్ ద నైట్, చెప్పలేం. బట్ 90% వీళ్ళు ముగ్గురు టాప్ 5 ఉండే అవకాశం ఉంది. ట్రోఫీ మాత్రం ఇంకా దోబుచ్చులు ఆడుతుంది, ఎవరికన్నది మాత్రం చెప్పలేం, వన్ సైడ్గా ఉండదు. దీని తర్వాత విష్ణుప్రియని హైయెస్ట్గా 5 times పెట్టారు టాప్ 5లో. విష్ణుప్రియ కూడా ఊహించి ఉండదు. సో హౌస్లో ఉన్న క్యాలిక్యులేషన్స్ చూడాలి. టేస్టీ తేజాన్ని 4 times, రోహిణిని 4 times, ప్రేరణని 4 times, అవినాష్ని 4 times పెట్టారు. ఇక్కడ హౌస్మేట్స్ ఆలోచించాలి. అవినాష్ని 4 times వాళ్ళ ఫ్యామిలీస్ పెట్టినా కూడా అవినాష్ వెళ్ళి డేంజర్ జోన్లో నుంచున్నాడు బాటమ్ 2లో. టేస్టీ తేజాన్ని 4 times పెట్టినా కూడా టేస్టీ తేజ కూడా వెళ్ళి డేంజర్ జోన్లో నుంచున్నాడు. 1 time పెట్టిన పృథ్వీ, 2 times పెట్టిన యష్మి, వాళ్ళిద్దరు మాత్రం ముందు సేవ్ అయ్యారు. సో క్యాలిక్యులేషన్స్ ఇక్కడ నాట్ ఓన్లీ దేర్ ఓటింగ్. ఇంకోటి యష్మికి ఓటింగ్ గొప్పగా ఉంది అని చెప్పను, వాళ్ళకున్న బాండ్స్ వల్ల కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. మరి రోహిణి కూడా నామినేషన్ లేదు, రోహిణికి ఉన్న వాటి వల్ల కూడా ఓట్స్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఎందుకు అవ్వలేదంటే తను కూడా నామినేషన్ రాదు కాబట్టి తనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అవ్వలేదు. ఉండుంటే రోహిణి ఓట్స్ షిఫ్ట్ అయ్యేవి. అర్థమవుతుందా మీకు? నబీల్ ఓట్స్ ఎందుకు షిఫ్ట్ అవ్వలేదంటే వాళ్ళ గేమ్ పరంగా ఉంది తప్పితే బాండ్ అంతగా ఇదవ్వట్ల. సో అందుకోసం అనమాట. సో అలాంటివి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. హౌస్లో గేమ్లోకి వచ్చిన వాళ్ళు నామినేషన్లోకి వెళ్ళడం కూడా ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్గా పెట్టుకోవాలి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నైట్ అన్సీన్ ఖచ్చితంగా చెప్తాను. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఎవిక్షన్ షీల్డ్ కోసం ఏం మాట్లాడుకున్నారు, ఫ్యామిలీ టాప్ 5 పెట్టారు, దాని గురించి ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి ఆబ్వియస్గా. వాటన్నిటి గురించి కూడా మనం తెల్లారి లోపల వీడియో చేసుకుందాం. రేపు ఉంటుంది రాజా. ఐ యామ్ సీరియస్లీ ఎక్సైటెడ్ టు వాచ్ నామినేషన్స్ ఎపిసోడ్. మామూలుగా ఉండదు, చూద్దాం, రేపు మాట్లాడదాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.